రగిలినంట నీడు కలిరాజు సిరసిక్కి నరజాతి మదవిక్కి ఆడేనంట సూడు. సో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా అందరికి. సో హ్యాపీ టు సీ యూ. ఏదో వీళ్ళు మీటింగ్ అంటుంటే ఏదో టెన్షన్గా వచ్చాను. ఇంత కుర్రాల మధ్యలో నేను కూడా కూర్చోవడం హ్యాపీగా ఉంది. అది సో ఎస్ 2025 చూడండి అక్కడ. థ్యాంక్స్ 2025 ఫర్ డివైన్ బ్లాక్ బస్టర్. నిజంగా 2025 నాకు చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే ఇది నా 50th ఇయర్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50th ఇయర్ ఎందుకంటే January 9th 1975 నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. మీరు ఎవ్వరు పుట్టుంటారు, కొంతమందికి మీ నాన్నలు కూడా పుట్టుంటారు. సో 75 January 9th దేవుడు చేసిన పెళ్లి రిలీజ్ అవ్వడం, అది మంచి హిట్. సంక్రాంతికి శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అందులో బ్లైండ్ క్యారెక్టర్ అనమాట. అది అయిన తర్వాత మళ్ళీ 2025లో చూడండి, 75లో అది 100 days ఫిల్ము. మళ్ళీ 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పీల గొంతు వేసుకుని లబ్బే అంటూ ఒక్కసారి అనిల్ రావుపూడి మొత్తం థియేటర్ని షేక్ చేశాడు. సో సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ పెద్ద హిట్. ఆ తర్వాత మళ్ళీ కోర్టు, మళ్ళీ హిట్. మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో నాకు మళ్ళీ ఇంకో కొడుకు కిరణ్ అబ్బోరం. సో కిరణ్తో కే ర్యాంప్, వాళ్ళ అమ్మే బతుకుంటే. సో ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందంటే కొన్ని అదే క్యారెక్టర్స్ కనెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సినిమా అందరం సిన్సియర్గానే చేస్తాం. ఇప్పుడు అది కూడా ప్రేమ కావాలి అంటూ మేము ఎందుకు వచ్చి, ఇప్పుడు మొన్న ప్రేమ కావాలి రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు ఎంతో దాన్ని మళ్ళీ ఆదరించి అభిమానించారు. థియేటర్స్ అంతా ఒక కే ర్యాంప్ అయిపోయింది. సో అలాంటి ప్రేమ కావాలి తర్వాత వీఆర్ వెయిటింగ్. ఎందుకంటే ప్రతి సినిమా అలాగే చేస్తాం. సినిమా లవ్లీ బాగా ఆడింది, తర్వాత కొన్ని సినిమాలు ఆడాయి, కొన్ని సినిమాలు ఆడలేదు, కొన్ని సినిమాలు అసలు చాలా ఫీల్ అయ్యాయి ఏంటి ఇలా అయిపోయిందని. బట్ ఫైనల్గా నేను అదే ఎప్పుడు నాకు శ్రీశ్రీ గారిది బాగా ఎమోషనల్గా, కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు, చేత కాకపోతే అలాగే కూర్చో, అలాగే ఉండిపోకు, ఒకే చోట అలా ఉండిపోకు అన్న ఫీలింగ్లో మనం అందరం. బికాస్ మీరు కూడా సాధించాల్సింది చాలా ఉంది. సో మచ్ ఆఫ్ ఫ్యూచర్ మనం ఏది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు 2025 మీరందరూ నాకు నటుడిగా ఒక ఫాదర్గా ఇచ్చిన గిఫ్టే ఈ శంబాల సూపర్ హిట్. సో థ్యాంక్ యూ. సో 2025కి మనం అందరం, ఎందుకంటే మంచి సినిమాలు ఆడాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అయిపోయాయి. సో ఇయర్ ఎండ్కి శంబాలతో మళ్ళీ మీరు ఒక పెద్ద హిట్ని ఆదికి, శంబాల టీంకి, ఇండస్ట్రీకి ఇచ్చారు. సో ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఇంకా లెట్స్ హ్యావ్ ఫన్ మ్యాన్. మొదలెట్టండి మీరు. అందరికి థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్. సో ముందు అనుకున్న రిలీజ్ ముందు కుదరలేదు, బట్ ఇవాళ మీ అందరిని ఇలా మీట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. యు ఆల్ సపోర్టెడ్ ది ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026లోకి ఎంటర్ అవుతున్నాం అండ్ హోప్ ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, సో మొన్న ప్రీమియర్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది శంబాలాకి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, థియేటర్స్లోనే సినిమా చూడాలి అని అందరూ చెప్పడం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో థియేటర్స్లోనే చూడాలని అందరూ అంటున్నారు అండ్ హ్యాపీగా అనిపించింది అండ్ మంచి హిట్ ఇచ్చారు చాలా రోజులకి. సో చాలా థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నే నాకు చాలా కాల్స్ వచ్చాయండి ఇండస్ట్రీ నుంచి. ఆల్మోస్ట్ ట్యూస్డే నుంచి లాట్స్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ విషింగ్ మీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఇవాళ విశ్వక్ కూడా బెస్ట్ విషెస్ అన్న, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటే నిన్న అలానే శర్వ అన్న కూడా ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. హీ వాస్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారు కూడా హీఈస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఆయన కూడా మార్నింగ్ డాడీకి మెసేజ్ పెట్టడం.
సో ఇవాళ నిన్న కూడా నితిన్ అన్న కూడా మెసేజ్ చేశారు కంగ్రాట్స్ అని. సో ఎవ్రీబడి ఇండస్ట్రీ, కిరణ్ కానీ ఇలాగ అందరూ తమన్ అన్న కానీ అందరూ మెసేజెస్, డైరెక్టర్స్ కానీ అందరూ. సో లాంగ్ డ్యూ, చాలా బాగుంది సినిమా. శివ నిర్వాణ గారి సినిమా చూసి చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేసాం. నేను కానీ అర్చన కానీ డైరెక్టర్ చాలా డిఫరెంట్గా, చాలా ఒక కంప్లీట్ మిస్టికల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అని అందరూ చెప్తుంటే వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు తెలుసు ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ ఇది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ అలాంటిది శంబాలాకి హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతూ సినిమా రిపోర్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ శ్రీచూకి ఎస్పెషలీ తనకి చాలా బాగా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. నిన్న నేను ఏఎన్బిలో సరే ఇంటికి వచ్చాను ప్రమోషన్స్ అన్నీ చేసుకొని, సరే ఏఎన్బికి వెళ్ళానండి. ఏఎన్బిలో నైట్ షో చూద్దామని. ఇట్ వాస్ హౌస్ఫుల్ అండ్ స్క్రీన్ 6లో చూశాను. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, క్లైమాక్స్ కానీ, మధ్యలో ఉండే సీన్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, ఆ మిస్టికల్ ఎలిమెంట్స్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఆ సినిమాలో చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. నేను ఇదేంటిది నిజంగా పాప థియేటర్లో ఏడుస్తుందా అని అటు చూస్తున్నా. ఇటు చూస్తుంటే డిటిఎస్లో అంత బాగా మిక్స్ చేశారు. అంత డిఫరెంట్గా అనిపించింది సౌండ్ మిక్స్. అండ్ ఆబ్వియస్లీ యుగంధర్ తనకి ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చింది ఈ సినిమాకి. అండ్ హీ హాజ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎంతో కష్టపడాడు ఈ సినిమాని. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంత అవుట్పుట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్, హీ ఈస్ ది కెప్టెన్. సో కంగ్రాట్స్ టు యూ ముని ఫర్ సక్సెస్ఫుల్లీ గివింగ్ ఏ వండర్ఫుల్ ఫిలిం టు ఆల్ ఆఫ్ అస్. అండ్ తప్పకుండా మీరందరూ కూడా థియేటర్స్లో ఈ సినిమా చూసి, ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, సో రేపటి నుంచి లాంగ్ వీకెండ్ అంటున్నారు. అండ్ థియేటర్స్ కూడా చాలా చోట్ల మల్టీప్లెక్స్లు అన్నీ కూడా మేము స్లోగా స్టార్ట్ అయ్యాం, బట్ రేపటితో చాలా పెరుగుతున్నాయి. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ హిందీ ఏమైంది? నెక్స్ట్ వీక్ అండి సెన్సార్ చిన్న ఇష్యూ వచ్చింది హిందీ. సో వీఆర్ అన్ని థియేటర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. బట్ అక్కడ సెన్సార్ ఇయర్ ఎండ్ అవడం వల్ల సెన్సార్ ఆఫీసర్ కొంచెం ఇదే అక్కడ స్ట్రిక్ట్. సో దాంతో మనకి సెన్సార్ అవ్వలేదు. సో అది ఈ వీక్లో అయిపోయి 8th హిందీ రిలీజ్ చేస్తున్నాం ఆల్ ఓవర్. సో నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు హిందీ గురించి. సో వీఆర్ గోయింగ్ ఆన్ 8th ఫర్ హిందీ. సో తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ సినిమాని షేర్ చేయాలి. అండ్ ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాచ్ శంబాలా ఓన్లీ ఇన్ థియేటర్స్. ఆల్మోస్ట్ అందరూ చూస్తారు. గ్రేట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేనేం చెప్పదలుచుకోలేదు, అంతా ఆది గారు చెప్పేశారు. ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీలో చాలామంది మా సినిమా గురించి చాలా మంచిగా రాశారు, చాలా పాజిటివ్గా చెప్పారు. అదే 10 మందికి సర్క్యులేట్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇట్ సర్క్యులేటెడ్ అండ్ ఇట్ బాటర్స్ మోర్ ఆడియన్స్ టు ద థియేటర్స్. సో స్పెషలీ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సినిమా చెప్పినట్టే చాలా బాగా ఆడుతుంది, చాలా మంచి రెస్పాన్సెస్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి కూడా వాళ్ళకి అయినట్టు ఒక అప్రిసియేషన్ వస్తుంది. ఇట్స్ జస్ట్ బికాజ్ మీ అందరి ఆదరణ, ప్రేమ. And Yugandhar sir, thank you so much. What a writing, sir. Every character is special. Every character has a purpose to serve. Excuse me. ఆదరణ ఒత్తులేదమ్మా. ఆదరణని ఆదరణ. Okay, so sorry, my Telugu teacher. But so thank you so much. idokate చెప్పగలను, మీ ప్రేమ మాకు ఇంకా కావాలి. సో లాంగ్ వీకెండ్ కాబట్టి ఇదే ప్రేమను మీరు కురిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేనే శ్రీచరణ్ పాకాల. మొన్నే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పవలసి వచ్చింది, ఇప్పటి వరకు వినిపించాను, ఇంకా కనిపిస్తాను అని. వినిపిస్తూ టు స్టార్ట్ ఆఫ్ విత్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిల్మ్స్. మీమర్స్ అన్న ఓఎస్కల్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత మీమర్స్ అన్నాకనే రచ్చ, అవునా కదా?
అంటే సౌండ్ సరిపోదమ్మా సౌండ్ ప్లీజ్. సరిపోవట్లేదు మీ గురించి పొగుడుతుంటే. అది కదా లెక్క. ఇంత ప్రెషర్స్లో పని చేస్తున్నప్పుడు ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఓపెన్ చేసినప్పుడు మీరు వేసే మీమ్స్ లిటరల్గా ఒక్క సెకండ్కి అంటే చాలా సీరియస్గా తీసుకుంటాం, చాలా నవ్వుతాము, చాలా ఎమోషన్స్కి గురిపడి ఉంటాము. సో థ్యాంక్ యూ గైస్ మీ అందరికీ. ఎందుకంటే ఇలాంటి సినిమా చాలా ప్రమోషన్స్ బ్యూటిఫుల్గా చేశారు ప్రొడ్యూసర్స్ అండ్ టీమ్ మొత్తం. కానీ ఇది ప్రొపెల్ అవ్వడం, ఇది ముందుకు వెళ్ళడం అన్నది మీరు చాలా ఇన్స్ట్రుమెంటల్ బికాస్ కాంటెంట్ ఎస్పెషలీ మీమర్స్ అన్నాక సీరియస్ కాంటెంట్ సీరియస్గా, కామెడీ కాంటెంట్ కామెడీగా, సీరియస్ని కామెడీ చేసి, కామెడీని సీరియస్ చేసి, ఎలాగైనా చేసి వర్డ్ ఆఫ్ మౌత్గా అందించగలిగే కెపాసిటీ మీకు చాలా ఉంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇలాగే మీరు ఇంకా వర్డ్ స్ప్రెడ్ చేయండి. హిట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ప్రొడ్యూసర్స్ ఆది గారు అండ్ యుగంధర్ గారు అండ్ అర్చన గారు అండ్ దిస్ లిటిల్ గర్ల్ ఆల్సో అండ్ ద హోల్ టీమ్. చాలా టఫ్ టైమ్స్, ఛాలెంజింగ్ టైమ్స్. ఆది గారు అన్నట్టు మీకు తెలుసు ఈ టైంలోని హిట్ అన్న వర్డే ఎంత ఇంపార్టెంటో. బికాజ్ నేను చాలా సినిమాలు అలా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను అటు ఇటు అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మళ్ళీ మీమర్స్ అంటే ఎవరు? అది లెక్క రచ్చ. బాటమ్ ఆఫ్ మై హార్ట్ థరోగా ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాను. ఇది మ్యూజిక్ డైరెక్టర్గా కాదు. ఏమండి మీరు బాటమ్ ఆఫ్ మీరు కొంచెం బాటమ్ ఆఫ్ హార్ట్ చూపిస్తారా? సార్ ఒకసారి చూపించండి సార్ మీ హార్ట్ ప్లీజ్. సార్ ప్లీజ్. నిజంగా నేను హార్ట్ని తీసేస్తున్నాను నోట్ల నుంచి అనుకున్నా. అంటే ఫీవర్ ఉంది సార్, అందుకని అంత ఎక్కువ. తప్పకుండా మళ్ళీ పాట పాడతాను. అయినా ఒకసారి మాకు ఆ రికార్డింగ్ ఒకసారి మాకు కిక్ రావాలి. యాక్చువల్గా దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని మీకు తెలుసు నేను చాలా థ్రిల్లర్స్ చేశాను. రైట్ ఫ్రమ్ క్షణం ఇవన్నీ బోల్ చేసాం. మైథలాజికల్ థ్రిల్లర్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వాయిస్ తోటి చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరిగింది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ఈవ్లిష్ సౌండ్స్ అయినా అవన్నీ అతను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఊర్లోకి వచ్చి కానిస్టేబుల్ తోటి వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ అవంతా ఓన్లీ వాయిస్ తోటే చేయడం చాలా ఎక్కువ జరిగింది. ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సంథింగ్ లైక్ అని ఇలాంటివి. దెన్ ఇన్స్ట్రుమెంట్స్ని వోకల్స్ ద్వారా వస్తే కొంచెం క్రేజీగా ఉంటుందని చెప్పి ఇలాంటి సౌండ్స్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఆ సౌండ్ మొన్న యాక్చువల్గా సక్సెస్ మీట్లోని ప్రీ రిలీజ్లో కూడా చేసాం కదా, అది అని చెప్పి ఇలాగ వైలెన్స్ లాగా సౌండ్ చేయడానికి ఇది. అండ్ థియేటర్లోని ఎందుకు ఈ సినిమా చూడమని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇందాక ఆది గారు చెప్పినట్టు యాక్చువల్గా ఇది స్క్రీన్ 6లోని అతను ఎవరో ఏడుస్తుంటే యాక్చువల్ రూమ్లో ఏడ్చారు. సో మేము యాక్చువల్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు యాక్చువల్గా ఇవి టెక్నికాలిటీస్ ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఉల్కా పడుతుంది కదా, ఉల్కా పడిన వెంటనే మంట వస్తుంది కదా, ఆ మంట యాక్చువల్గా అట్మాస్ మిక్స్లోని ఆ థియేటర్స్లో మిక్స్ ఎలా చేసామంటే మంట మన మొహం మీదకి వస్తున్నట్టు స్పీకర్ ద్వారా అలా ముందుకి తెచ్చి ఆపాం ఇక్కడ. సో అలాంటివి బోల్డ్ చేసాం. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా ఆ లాస్ట్లో అతను ఇంటర్వెల్ బ్యాంక్లో చనిపోయినప్పుడు కూడా అది వాయిస్ని అలా తిప్పి మనలో ఎవడో కూర్చొని నడుస్తున్నాడు, మనలో నుంచి వాయిస్లు వస్తున్నాయి అన్నట్టు అది అని చెప్పి కరెక్ట్గా అక్కడ ఆపాం. సో దట్ అది జనాల మధ్యన ఎవడో చేస్తే భయంకరంగా ఉంటుంది అని చెప్పి ఆ థ్రిల్ ఇవ్వడానికి. సో అందుకనే తప్పకుండా మళ్ళీ థియేటర్స్లోని చూడాలని రిక్వెస్ట్ చేస్తూ మీరు కూడా వర్డ్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. నా తెలిసి అందరూ అన్నీ మాట్లాడేశారు. సో థ్యాంక్ యూ గైస్. ఫ్రమ్ డే 1 యూ గైస్ హ్యావ్ బిన్ సపోర్టింగ్. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వి రిలీజ్ యువర్ ఫస్ట్ పోస్టర్. సో అప్పుడు ఆ మీమ్స్ చూస్తుంటే క్రియేటివ్గా లైక్ దిస్ ఆర్ ఆల్ గేవ్ అస్ లైక్ దట్ ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఎక్కువ టైం నేను తీసుకున్నాను చెప్పేశారు కాబట్టి యూ గైస్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, ఫీల్ ఫ్రీ, గో వైల్డ్, హ్యావ్ ఫన్. ఓకే, థ్యాంక్ యూ. చైత్రా ఒక్క నిమిషం. నువ్వే ఇప్పుడు యాంకర్.
సో అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే హౌస్ఫుల్స్ నాకు అసలు ఏం అర్థం అవ్వడం లేదు, ఇంత జరుగుతుందా ఓ అని. సో నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఎవరేమైనా క్వశ్చన్స్ అడుగుతారు నేను కరెక్ట్ చెప్తానా లేకపోతే రాంగ్ చెప్తానని. సో లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. సో మళ్ళీ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మళ్ళీ చూడండి, ఇంకా కిక్ వచ్చేది వరకు చూడండి. సో దట్ ఈస్ మై విష్. థ్యాంక్ యూ. హలో, థియేటర్ హౌస్ఫుల్, ఇక్కడ హౌస్ఫుల్. ఇంకా మీరేనమ్మా. రేయ్ రేయ్ రారా బాబు. సార్ అంటే శర్వా అన్న ఫోన్ ఇప్పుడే. సో యా హీ సెడ్ హీల్ మీట్. ఓకేనన్నా. అరే ఆ ఫోన్ తెచ్చేయండి రాకండి. ఓకేనా ప్లీజ్. సారీ. And I'm Manoj. I'm యా really happy for you, Anna. థ్యాంక్ యూ. సో చాలా గ్యాప్ వచ్చింది మీకు. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న? అంటే 13 years స్ట్రగుల్ చేసేసి కాంపిటీషన్లో మూవీస్ వచ్చినాయి. అన్ని మూవీస్ ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ మూవీకి ఇచ్చేసి అన్ని హౌస్ఫుల్స్ పెట్టేసి ఎట్లా అనిపించింది? ఒక కిక్ వస్తుంది కదా మన మూవీ హౌస్ఫుల్స్. చాలా ఇయర్స్ తర్వాత అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చేసి సడన్గా జై అని లేస్తే వెరీ అంటే ఇంకా నాకు సింక్ ఇన్ అవ్వట్లేదు. అండ్ సో ఇంకా మూవీని ఇంకా బాగా తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి, ఇంకా దీన్ని బాగా ప్రమోట్ చేయాలి, అందులోనే ఉన్నాను. బట్ హ్యాపీ, ఆబ్వియస్లీ చాలా హ్యాపీ అండ్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ కానీ మా ఫ్యామిలీకి కానీ. అండ్ లోపల చాలా ఉంది, చాలా లోపల చాలా ఉంది. అండ్ హోప్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చినా కూడా అందరూ అది ఈ సినిమాకి ఆ ఫస్ట్ నుంచి ఆ పాజిటివిటీ, మా టీజర్ దగ్గర నుంచి, ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి అండ్ ప్రమోషన్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా చేసాం మేము. బట్ బిఫోర్ రిలీజ్ 2 days ముందు నుంచి నాకు అదేమంటా బటర్ఫ్లై స్టార్ట్ అయ్యాయి. ఇంత చేసాం, ఇంత ప్రమోషన్ చేసాం, ఆడియన్స్ వస్తారా థియేటర్కి, మమ్మల్ని బ్లెస్ చేస్తారా, చూస్తారా అని. బట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ పాజిటివిటీ ఇచ్చి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి అని చెప్పి మీరందరూ వచ్చి బ్లెస్ చేయడం, నాకు హిట్ పడితే అది అందరూ నాకు ఎలా పెడుతున్నారంటే ఆది అన్న హిట్ కొట్టామని పెట్టట్లేదు, ఆది అన్న హిట్ కొట్టామని పెడుతున్నారు. సో అది దట్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ మొత్తం టీం అందరికీ యుగేందర్కి, అర్చనకి, శ్రీచుకి అందరికీ అంత మంచి నేమ్ రావడం ఈ సినిమాతో చాలా థ్యాంక్స్. అంతకంటే ఏం చెప్పలేను నేను. ఇది ఇంకా ఇప్పుడు 2025 అయిపోయింది, ఇటు కొట్టేస్తున్నారు. ఇప్పటి నుండి నెక్స్ట్ ఇయర్ నుండి ఆది సార్ 2.0 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్నీ నెక్స్ట్ మంచి మూవీస్ తీసి మాకు డిసప్పాయింట్ చేయరని. వీఆర్ విత్ యూ అన్న TFI ఎప్పుడు మీతోనే ఉంటాం. మంచి సినిమాలు చేయండి, మేము ఎప్పుడు వచ్చి హౌస్ఫుల్స్ పెట్టనే ఉంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇంకొకటి చాలా బాగా అనిపించింది స్టేజ్ పైన సాయి కుమార్ గారు ఇది ఎమోషనల్ అవ్వడం, ఆ ఫాదర్ సన్ బాండింగ్ అని చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాడ్ ఆయన ప్రతి సినిమా ఆయన నాకు ఒక సక్సెస్ పడితే ఆయన వెయిటింగ్ ఆబ్వియస్లీ. అండ్ నాకు కూడా నాన్ని ప్రౌడ్ చేయాలని నాకు అనిపిస్తూ ఉండేది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ హ్యాపీ టుడే. సో అండ్ I hope this is a new beginning, and obviously this is a beginning and this is like a second innings for me. And I thank from my bottom of my heart to all the Telugu audience. ఇక్కడే కాదండి, ఓవర్సీస్లో కూడా మీరు కూడా మీ బాటమ్ ఆఫ్ హార్ట్ చూపిస్తారు. సో యా థ్యాంక్ యూ అండి. అండ్ అన్నీ ఆల్ గుడ్ థింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. అండ్ సో ఈవెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ న్యూ బార్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ, వీఆర్ వెల్కమింగ్. సో అది కూడా సో ఓ పక్క ప్రమోషన్స్ జరుగుతుంది, ఓ పక్క అది జరుగుతుంది. సో ఆల్ గుడ్ థింగ్స్ జరుగుతున్నాయి. అండ్ హోప్ఫుల్లీ
ఈ ఇయర్ నుంచి అందరికీ బాగుంటుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అన్న. హీరోయిన్కి క్వశ్చన్. హాయ్ అర్చనజీ. Hi. ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యూ సిన్స్ కృష్ణమ్మ ఫిలిం. మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ అడగాలి. మీరు అన్నం తింటురా లేకపోతే అందాన్ని తింటురా అండి? థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది క్వశ్చన్ ఏంటి? అన్నంని తింటురా లేకపోతే అందాన్ని తింటురా అని. అరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంభాలకి ఇంత ప్రేమనిచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ. చాలా కమెంట్స్ చూస్తున్నాను, చాలా ట్యాగ్స్ అండ్ మెన్షన్స్ చూస్తున్నాను. ఇట్ వాస్ సో హలో, పాజిటివ్. ఆయన అడిగింది దానికి ఆన్సర్ చెప్పండి. అన్నమా అందమా? అన్నమే తింటు. అన్నంని కూడా అందంగా తిని అందంగా తయారైనారు మ్యామ్. నా ఆన్సర్ మీరే చెప్పేశారు కాబట్టి దిస్ ఇస్ ఫిక్స్. ఆల్ ద బెస్ట్ అండి. జల్దీ సినిమాలు తీయని మేము మీకోసం కూడా వస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సాయి కుమార్ గారు, ఏమన్నా మంచి డైలాగ్ చెప్పండి బేస్ వాయిస్లో. నాకు ఇన్స్పిరేషన్ చేసిన డైలాగ్ ఒకటి ఉంది. అది నేను చూసి రాసుకోలేదు, నాన్నగారు చెప్తుంటే చూసి విని అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది డాక్టర్ రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన బబ్రువాహన అనే సినిమా. దాన్ని తెలుగులో డబ్ చేశారు. అది నా అదృష్టం ఏంటంటే రాజ్ కుమార్ గారి కాళ్ళ దగ్గర కూర్చుని ఆయనకే ఈ డైలాగ్ వినిపించడం, ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు చూడడం, ఆయన నన్ను ఆశీర్వదించడం. సో అలాగే ఎన్టీ రామారావు గారితో ఆయన దగ్గర కూర్చుని మైసప్ డైలాగ్ చెప్పేవాడిని. సో ఒక విధంగా నాకు బబ్రువాహన బాగా ఇన్స్పిరేషన్ అనమాట నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి. ప్లస్ నేను మోర్ దెన్ 1000 ఫిల్మ్స్ డబ్బింగ్ చెప్పాను. ఒక్క కమల్ హాసన్ గారికి తప్ప ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ డబ్బింగ్ చెప్పాను. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి తెలుగులో చెప్పా, మన చిరంజీవి గారికి తమిళ్లో చెప్పా, రజనీకాంత్ గారికి కన్నడంలో చెప్పా. సరిగ్గా పెదరాయుడు భాష మీ అందరికీ తెలిసిందే. కానీ వీటన్నిటికీ నాకు బేసిక్గా ఏంటంటే ఆ బబ్రువాహన అది డబుల్ యాక్షన్. ఫాదర్ అండ్ సన్ రాజ్ కుమార్ గారే. ఫాదర్కి ఏమో బేస్ వాయిస్, కొడుకేమో కొంచెం పేల వాయిస్, షార్ప్ వాయిస్. నీవేనా వీర బబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు? మీ పెదనాన్నే కానీ ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా. ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? మీ పాదాల వద్దకు నమస్కరించరాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించడానికి వచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలెనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వరీతిని వివాహమాడడం ఇవేమీ జ్ఞప్తికి లేవా? యువతి నీ తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా పురుషులతో పేలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణి అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. ఆ జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్తిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. సో ఈ డైలాగు నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, రాజ్ కుమార్ గారి డైలాగు. దీంతో ఫిక్స్ అయిపోయాను మనం కూడా డైలాగ్ బాగా చెప్పాలని. నా అదృష్టం మళ్ళీ దుర్యోధనుడు మైసభ అది రామారావు గారికి చెప్పడం, మళ్ళీ నా ఫస్ట్ సినిమా రామారావు గారితో డబ్బింగ్ చెప్పడం, ఇలా సో ఇది నాకు బాగా ఇన్స్పిరేషన్ డైలాగు. నువ్వు బేస్ అనేటప్పటికే ఆ బేసే గుర్తుకొచ్చింది. సో థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. మీ 50 years లెగసీ మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. మోస్ట్ వర్స్టైల్ యాక్టర్. థ్యాంక్ యూ. మీట్ యూ సార్. ఇప్పుడు నేను చెప్పిన డైలాగు ఇప్పుడు చైత్ర చెప్తుంది.
అర్జున అను ఒకసారి తీసుకునే. అర్జున. బాగా చెప్పావమ్మా. ఇప్పుడు అర్జునుడు ఆవేశం వదిలేసి ప్రేమపూర్వకంగా నీ దగ్గరికి వస్తున్నాడు. ఏమ్మా చెప్పండి బాబు, ఇది అడుగుతున్నారు. ఇంకోటి ఇలాగా అది నిన్ననే విమల్లో నేను సినిమా చూసాను సార్. చాలా బాగా అనిపించింది. వెళ్ళి సీట్లో కూర్చొని ఫస్ట్ మీ వాయిస్ వచ్చింది. ఏదో గిమ్ అయిపోయాను నేను. అసలు మంచి డైలాగ్స్, ఏఐ విజువల్స్ భలే అనిపించాయి. అండ్ సినిమా కూడా నాకు చాలా బాగా యాక్చువల్లీ నన్ను ప్రీమియర్కి పిలిచాడు నా ఫ్రెండ్. నాకు ఆ రోజు ఆఫీస్ ఉండడం వల్ల కుదరలేదు. సో నేను 4 daysగా ట్రై చేస్తున్నాను నా ఆఫీస్ అయిపోయాక సినిమాకి వెళ్దామని. హౌస్ఫుల్స్ వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్, మొత్తం 90% ఫుల్, ముందు ఒక్క రో మాత్రం ఉంటుంది. నేను కింద కూర్చొని చూడదు, అదొక అలవాటు. నేను ఇలాగే పోలీస్ స్టోరీ చేసిన తర్వాత ఇంకా పోలీస్ స్టోరీ కంటే నాకు వేషం దొరకదు, అంతకంటే గొప్ప పెర్ఫార్మెన్స్ మనం కూడా చేయలేము. సినిమా బాగా కష్టపడి చేసాము, ఏమవుతుంది ఇప్పుడు ఆది ఎలా ఫీల్ అవుతున్నాడో, ఏమవుతుంది జనం వస్తారా, అది ఒక విధంగా అంతవరకు చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కలికాలం అనే సినిమాతో ఒక మంచి గుర్తింపు వచ్చింది. సో ఈ ప్రాసెస్లో పోలీస్ స్టోరీ చేసాం. పోలీస్ స్టోరీ హీరో కూడా నేను కాదు, ఫస్ట్ ఎవరెవరినో అనుకున్నారు, ఫైనల్గా అదృష్టం, ఇట్ వాజ్ డెస్టిన్డ్. సో చేసిన తర్వాత ఏమవుతుందని చెప్పి ఇంకా ఈ సినిమా ఆడకపోతే ఇంక మన సినిమాలు హ్యాపీగా డబ్బింగ్లు ఎలాగ ఉన్నాయి, డబ్బింగ్లు చెప్పుకుందాం. నాలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు, మిస్టర్ యుగంధర్ ముని. యూ షుడ్ నోట్ దట్ ఐఎమ్ ఆల్సో డైరెక్టర్ ఇస్ దే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాది హార్ట్, మళ్ళీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ వచ్చింది నాకు. సో నాలో కూడా దర్శకుడు ఉన్నాడు, తెలుసా నీకు? తెలుసు సార్, నాకు ఆ రోజు ఫోటో షూట్ అప్పుడు అర్థమైంది. అర్థమైందా? 3, 2, 1 మీరే చేస్తే అదే అర్చనకి బాగా అర్థమైంది. అది నాకు తెలిసి నా వాడి లైఫ్లో నా డైరెక్షన్లో చేయడు. ఇక్కడైనా ఫోన్ తీరా అంటున్నాడు రేపు. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తా. తిరుపతికి వెళ్ళాను ప్రేమ కావాలప్పుడు. అంతా అయిపోయింది, ఓపెనింగ్ ముందు నెక్స్ట్ డే ఓపెనింగ్ పెట్టుకొని తిరుపతికి వెళ్ళాం. అక్కడ హాల్లో నించోబెట్టి, దా ఇప్పుడు చెయ్యి, నువ్వు యాక్టింగ్ చేయి, దా కెమెరా పెడతాను, యాక్షన్ చెయ్యి, చెయ్యి, రేపు అందరూ వస్తారు, అందరి ముందు నువ్వు చేయాలి యాక్టింగ్, చెయ్యి. ఏంటంటే కట్ చేస్తే ఆ టెన్షన్కే చేయలేదు నేను. అట్లీస్ట్ ఒకటి నీకు నేర్పించే అవకాశం నాకు దొరికింది, ఎందుకంటే ఎవడైనా గ్రేట్ జాబ్. సో చాలా కష్టమైన ఒక కథ, అది లోతుల్లోకి వెళ్తుంటే చాలా ఉంది డెప్త్. సో ప్రతిసారి నేను చూసినప్పుడు, ఇప్పుడు 2 సార్లు చూశాను. ఫస్ట్ టైం ఒక లెవెల్కి అర్థమైంది, సెకండ్కి వెళ్తే చాలా ఉన్నాయి లోపల. సో నిజంగా ఎవడైనా గ్రేట్ జాబ్ యాజ్ ఎ డైరెక్టర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, మోర్ టు గో. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా ఫస్ట్ సినిమా లాగే ఫీల్ అయి చేయండి. గుడ్. సో ఏదో అడిగిందాకేదో అన్నావా. సో పోలీస్ స్టోరీ సరే రిలీజ్ అయింది, నేను చెన్నై వచ్చేసాను. మా తమ్ముడు ఫోన్ చేశాడు, మార్నింగ్ షో రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అమ్మో సూపర్ హిట్ అని చెప్పి, లేదురా డైరెక్టర్ క్రేజ్ ఉంది, వాళ్ళకి క్రేజ్ ఉంది, ఫ్రైడే కాదు మనం మండే చూద్దామని. బాబు యు ఆర్ మిస్సింగ్ ఫన్. ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా చేసిన సినిమా. బయలుదేరి వచ్చాయి అంటే అప్పుడు ఆది ఇంకా చిన్నపిల్లడు, ఎందుకంటే 96 ఐ థింక్ ఆది ఈజ్ 10 years, ఆదికి 10, జ్యోతికి 8 years అనుకుంటా. మాకు మారుతి వ్యాన్ ఉండింది అనమాట. ఎందుకంటే ఆ మారుతి వ్యాన్ కూడా ఫ్రాంక్లీ టెలింగ్ యూ, మొన్న బాబీ చెప్తూ ఉంటే అది ట్యాగ్ చూసే కొంటాడు బట్టలు గిట్లు అని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వీ నో వాట్ ఈజ్ లైఫ్. ఎందుకంటే ఇది కాదమ్మా, ఇవన్నీ కాదు, మనం ఏంటో, మన రూట్స్ ఏమిటో, మన ఆ డబ్బు కోసం మనం సంపాదించడానికి ఎంత కష్టపడ్డామో, సంపాదించిన తర్వాత కూడా దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని మనం యూస్ చేసుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా విరవీగితే అది లైఫ్ అది మీకు అందరూ కూడా రేపు ఫ్యూచర్లో మీరందరూ ఫ్యూచర్లో మీరు చూస్తారు కదా, మీరు పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో మేము వెళ్తే అక్కడ ఫస్ట్ టైము హౌస్ఫుల్ బోర్డు చూసాం. ఇంక యూ డోంట్ బిలీవ్, ప్రతిసారి ఆ షో టైంకి వెళ్ళడం, హౌస్ఫుల్ బోర్డు చూడడం, వెళ్ళడం, అది మధ్యాహ్నం అయినా పొద్దుటైనా సాయంత్రం అయినా ఒక బీరు. సో ఈ లెవెల్లో నేను డైరెక్టర్ గారు అంత ఎంజాయ్ చేసాం సక్సెస్ని. నేను ఇందాక చెప్పినట్టు ఆ హౌస్ఫుల్ బోర్డ్ అన్నది అది ఒక యాక్టర్కి, ముఖ్యంగా హీరోకి, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ.
సో ఈరోజు మీరందరూ యునానిమస్గా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, సో ఎక్కడ చూసినా ఈరోజు అందరూ బాగుంది 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 అని హౌస్ఫుల్ బోట్స్ పడుతూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ వావ్, మంచి కిక్ ఇచ్చింది శంబాలా. సార్ అయితే సార్ నిన్న విమల్లో కూడా హౌస్ఫుల్ సార్ 90%. నేను మధ్యాహ్నం చూశాను, ఖాళీగా ఉండే, సాయంత్రం బుక్ చేసుకుందాం అనే లోపు మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. నేను కార్నర్లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం సినిమాని, బేసిక్గా కార్నర్లో కూర్చొని. అండ్ అన్న సౌండ్ శ్రీచరణ్ అన్న చాలా బాగా, అసలు మామూలు మిక్స్ చేయలేదన్న నువ్వు. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా, లిటరలీ 60 ఛానల్ థియేటర్, అది గిర్రం తిరుగుతుంది ఇలా. మేము షాక్. ఆ కెమెరా తిప్పినప్పుడు అలా జూమ్ అని వస్తుంది, ఓడి అమ్మ బంటే అసలు దూరం టెన్షన్ మస్తు అనిపించింది. థ్యాంక్ యూ. స్పెషల్లీ డిజైన్, ఎందుకంటే సిన్స్ ఇట్స్ అంటే మైథలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ఇలాంటివి థియేటర్లోని ఎఫెక్ట్స్ క్రియేట్ చేయగలం, యూనో. సో ఛాన్స్ దొరికినప్పుడు ఇంకా వదలకూడదు కదా. చాలా చాలా టేక్ కేర్ చేసాం. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అతను చాలా బాగా చేశాడు సిద్ధార్థ్. అండ్ దీనికి మిక్సింగ్ చేసిన, అట్మాస్ మిక్సింగ్ చేసిన విష్ణు బాగా చేశాడు. థ్యాంక్ యూ అన్న. అండ్ నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ హీరోయిన్ గారు అర్చన గారు, నిజంగా దేవి, నేను మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు నిజంగా సాక్షాత్ దేవిని చూసిన ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్ అన్నట్టు. మీ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చూపించండి ఇప్పుడు. ఇప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళు చూపించాల్సిందే. చూపించు, తీ బయటికి. వద్దులే సార్, మళ్ళీ వైరల్ అయిపోతాను. నిజంగా అసలు సాక్షాత్ దేవిలాగా అనిపించారు. అండ్ రియల్లీ యుగంధర్ ముని గారు, ఆయన లైక్ రాసినప్పుడు స్టార్టింగ్గా సౌండ్ రావడం, గజ్జల సౌండ్, అవన్నీ నేను రియల్గా కూడా ప్రతి ఊరి దేవత ఉంటుంది, ఐ లిజన్, నేను విన్నాను, నాకు తెలుసు. అండ్ థియేటర్లో నేను అది చూసినప్పుడు ఐ రియల్లీ చాలా కనెక్ట్ అయ్యానండి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఓపెనింగ్ స్టోరీ ఒకలాగా వెళ్ళి మళ్ళీ కథ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ అయిన తర్వాత ఓపెనింగ్ స్టోరీ ఉంటుంది కదా, ఎక్కడైతే మొదలైందో అక్కడికి వెళ్ళి చూడు అని, అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి జరిగిన ఒక ఘోర యుద్ధమే ఈ కథకు మూలం. శంబాలా. అది అన్న, నేను ప్రేమ కావాలి రిలీజ్ కూడా సుదర్శన్కి వచ్చాము. మీరు ముందు కూర్చున్నారు, మేము వెనకాలనే కూర్చున్నాం. డైరెక్టరు, మీరు, అనుప్రూబెన్స్ అన్న అందరు ముందు కూర్చున్నారు. లైక్ నేను ప్రేమ కావాలి అప్పుడు థియేటర్లో చూడలేకపోయాను, నేను హాస్టల్లో పడేశాను నన్ను. సో థియేటర్కి వెళ్ళి చూద్దామంటే లేదు బ్రో, అటన్నా ఇటన్నా. సో అది ఆయన కనబడట్లేదు. సో అప్పట్లో పోస్టర్, ప్రేమ కావాలి పోస్టర్ చూసి ఆ ఆల్బమ్ చాలా పెద్ద హిట్. నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ హాస్టల్లో వేశారన్న. నేను హాస్టల్ నుంచి వచ్చేలోపు సినిమా వెళ్ళిపోయింది. అబ్బా ఇంత మంచి సినిమాని, ఒక్కొక్క సాంగ్ ఏంటంటే అసలు నేనే ఏదో లవ్లో ఉన్నా అని ఫీల్ అయిపోయింది అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు. అది అరసకు అయితే లైక్ మొన్న రిలీజ్ అప్పుడు చూసినప్పుడు అయితే రియల్లీ ఇప్పటికీ మాకు ఏదైనా హార్ట్ బ్రేక్ అని సాంగ్ వస్తే అదే బుడి బుడి అడుగుల పైన అది నేను ఇప్పటికీ ఫీల్ అవుతాం అన్న మేము. లైక్ రియల్గా ఎంజాయ్ చేసినాం. అండ్ ఈ సినిమా సక్సెస్ చూసినప్పుడు, నువ్వు చాలా సినిమాలు చేసావన్నా కానీ ఈ సినిమా నీకు 2.0 ఫీల్, లైక్ ఇప్పటి నుంచి ఆది 2.0 మాకు, నేను ఇంకా లైక్ ఖచ్చితంగా నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద హిట్స్ కొడతావని. అండ్ నువ్వు హిట్ కొడితే లిటరలీ ఏదో మా ఓన్ చేసేసుకున్నాం. మీరనే కాదు, నేను ఈటీవీలో వావ్ షో అప్పుడెప్పుడో మీరందరూ ఫ్యామిలీ కలిసి ఒక పౌరాణిక డైలాగ్ చెప్పారు. అది ఇప్పటికీ ఒక మీమ్ వచ్చినా అది చూసిన ప్రతిసారి ఇలా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఫ్యామిలీ, నేను అసలు సాయి కుమార్ గారు మీ చూపు నా మీద పడ్డమే అది నాకు చాలా గొప్ప థింగ్. మా నాన్నగారు మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ వాయిస్కి అసలు నేను ఎన్ని చెప్పినా తక్కువే. అసలు చాలా మీరు నన్ను చూడడమే, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఎవరికి చెప్పలేదు ఈ విషయం. మీరు నన్ను చూడడం నాకు చాలా గొప్ప. నేను మీ ముందు. నాన్నగారు ఎక్కడ ఉంటారు? నాన్నగారు ఇక్కడ లేరు, ప్రస్తుతానికి చనిపోయారు. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. మా నాన్నగారు మీ నాన్నగారు కలిసి ఉంటారులే. అక్కడ నాలాగే మా నాన్నగారు మీ నాన్నగారి డైలాగులు వినిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అది సార్, సో మీరు మా ఫ్యామిలీ లెక్క. మీరు హిట్ కొట్టినాక నాకు మస్తు ఎంజాయ్, లైక్ నేను చెప్పనీకి వస్తలేదు నాకు చక్కగా.
కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది, ఇంకా మోర్ స్క్రీన్స్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సార్. లైక్ ఐ మీన్ మీరు ట్రై చేస్తున్నారో లేదు నాకు తెలీదు. ఇంకా షోస్ ఉంటే ఇట్ విల్ గో మోర్. ఇంకా లేదు ఇవాళ రేపటి యాక్చువల్గా టుమారో నుండి డబుల్ అవుతున్నాయి స్క్రీన్స్. లాస్ట్ వీక్ మనం ఫస్ట్ రిలీజ్ అయింది కదా, ఆ రోజు ఒక 10 అంటే రేపు 20. సో ఇట్ హాస్ లైక్ డబుల్ స్క్రీన్స్. లైక్ నిజం చెప్తున్నాను, ఎన్ని షోలు ఉంటే అన్ని షోలు హౌస్ఫుల్ అయిపోతాయి ఫర్ షూర్. సినిమా అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఫర్ గోయింగ్ అండ్ వాచింగ్ అ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయింగ్ ఇట్. మీరు టికెట్ కొని వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తే మాకు హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ తప్పకుండా 100% మీరందరూ కూడా మీరు చెప్పినట్టు ఇంకా దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి. అండ్ అదంతా మీ బాధ్యత, మీ చేతుల్లో కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పి ఈ హాలిడే వీకెండ్ శంబాలా సినిమాని బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత చిన్న బడ్జెట్తో ఇంత ఇంపాక్ట్ఫుల్ సినిమా తీసి ఇంత పెద్ద హిట్ కొట్టడం అది వేరే లెవెల్ అన్న. మీరంతా వేరే సూపర్ సార్. థ్యాంక్ యూ. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్ చూసినప్పుడు నేను నిన్న థియేటర్లో చాలా టెన్షన్ పడ్డాను, ఓబాయ్ ఏదో అయిపోతుందని. ఆ గ్యాప్లో మీరు లేచి వచ్చినప్పుడు అసలు నేను చెప్పాలి అని స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నాను, సారీ. అదే హాయ్ అది అన్న. హాయ్. ప్రేమ కావాలి అప్పటి నుంచి మీ పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు. సో మీరు మూవీ తీయ ముందుకు అండర్ 19లో క్రికెట్ ప్లేయర్. యూ ప్లేడ్ విత్ అంబటి రాయుడు అండ్ ప్రజ్ఞాన్ ఓజా. సో క్రికెట్ను వదిలేసి TFIలోకి రావడం లైక్ హూ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీ? ఇంట్లోనే మొత్తం నలుగురు సినిమా లేదంటే క్రికెట్. సో ఈ 2 టాపిక్స్ ఎప్పుడు నడిచేది. సో డాడీకి ఏమో నేను క్రికెటర్ అవ్వాలని. అండ్ నేను క్రికెట్ చాలా అంటే నేను ఎలా అంటే నేను అండర్ 13 ప్రాబబుల్స్ కూడా ఎలా సెలెక్ట్ అయ్యానంటే వితిన్ 1 డే నేను వెళ్ళాను. 1 డేలో నేను ఐ వాజ్ ఇన్ ద 15. నా బ్యాటింగ్ చూసి నా బౌలింగ్ చూసి ఇమీడియట్గా ప్రాబబుల్స్లో సెలెక్ట్ చేశారు, అంటే చాలా బాగా ఆడుతున్నానని. సో క్రికెట్ వాజ్ లైక్ మార్నింగ్ లేచి ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ ఫినిష్ చేసి స్కూల్కి వెళ్ళి సైకిల్లో. సో ఇలా క్రికెట్ ఆడేవాడిని అనమాట. సో అంత కాన్సన్ట్రేటెడ్గా క్రికెట్ అంటే నాకు అంత ఇష్టం. సో ఫుల్ కాన్సన్ట్రేషన్. మా బాబాయ్ ఉండేవాళ్ళు. సో మా బాబాయ్కి ఒక చేతక్ బైక్ ఉండేది. సో ఆయన లీగ్స్ ఆడేవాళ్ళు. ఆయన క్రికెట్ అంటే పిచ్చి. నిన్న కూడా ఆయన ఒక ఇది చూపిస్తున్నారు, ఒక చైన్, అందులో క్రికెట్ బ్యాట్ బాల్ ఉంది ఆయన చైన్లో. అంత ఇష్టం మా బాబాయ్కి. సో ఆయన ఏం చేశాడు, నన్ను తీసుకెళ్ళేవారు. హలో బాబాయ్ అయినా నా దగ్గర నుంచి మొదలైంది క్రికెట్. అదే ఆబ్వియస్. అదే నేను పెద్ద క్రికెట్ ఫ్యాన్. అవును, అదే చెప్తున్నాను. నేను ఇండియాకి ఆడాలనుకున్నాను, అదే ఆడలేకపోయాను. నా బ్యాడ్ లక్ అంతే. సో బాబాయ్ యా. సో బాబాయ్ వచ్చి అక్కడికి వెళ్ళాం. దాన్ని ఏమంటాం, మన ఆయనకు ఒక టీం ఉండేది, పెద్ద టీం. సురేష్ గారు అని అలాంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో నేను ఫస్ట్ టైం బౌలింగ్ వేసాను లీగ్లో. నేనేమో నాకు హార్డ్లీ 9 years 10 years ఉండేది ఆ టైంలో. వాళ్ళేమో 25, 30, 40 years ప్లేయర్స్. లొట్ట రమేష్ అని చెప్పి చాలా మంచి బ్యాట్స్మెన్ ఆయన. అప్పట్లో రవి అశ్విన్ని ఒకే ఓవర్లో 4 6 కొట్టారు 1 ఓవర్లో. సో లొట్ట అంకుల్ మేము వీళ్ళందరూ వెళ్ళి ఆడేవాళ్ళం. సో ఆ టైంలో నేను ఫస్ట్ టైం వికెట్ తీసా, 2 wickets తీసా. అంటే అంత పెద్ద టీంతో. సో క్రికెట్ వాజ్ లైక్ మై ఇది. బట్ సినిమా వచ్చేసరికి ఇంట్లో ఆబ్వియస్లీ డాడీని చూసి కానీ అందరూ సో సినిమాలు సడన్గా వచ్చి నాన్నకి చెప్పాను ఇలాగా ఐ వాంటెడ్ టు బికమ్ ఇంటూ సినిమాల్లోకి వెళ్ళాలని. సో అప్పుడు ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు ఇది, చాలా అప్స్ చాలా డౌన్స్ ఉంటాయి. సో ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తానంటే రా అని చెప్పారు. సో దానికి కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేశారు మా ఇంట్లో. సో నేను లారెన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం, పాండ్యన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకోవడం, స్కేటింగ్ నేర్చుకున్నాను, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకొని అన్నీ పక్కా రెడీ. సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను ఒక 3 months. ఇవన్నీ నేర్చుకునే ప్రేమ కావాలిలోకి వచ్చాను. సో ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిలిమే అందరూ నన్ను ఒక మంచి ఆల్రౌండర్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈరోజు మళ్ళీ శంబాలాతో మీరందరూ కూడా నన్ను ఓన్ చేసుకొని మా టీంని ఓన్ చేసుకొని యూ హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ గుడ్ హిట్. అండ్ ఇంకా మీట్ తప్పకుండా బాగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. మొన్న మేము తమన్తో మ్యాచ్ ఆడామండి. జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ ఇది.
తెలుసా మీకు మ్యాచ్ ఆడడం అనేసి? మొన్న ఆడారు 75 కొట్టారు అన్న. యా, ఆ రోజు ఏమైందంటే ఫస్ట్ వీ వన్ ద టాస్ అండ్ వీ టుక్ బౌలింగ్. మిమ్మల్ని ఉతికారు కదా వాళ్ళు. అదే చెప్తున్నాను సార్. అదేంటంటే తమనన్న టీం చాలా స్ట్రాంగ్ టీము. ఆయన ప్లేయర్స్ ఇస్తానని చెప్పారు. హలో బ్రదర్, మా టీము ఉండండి బ్రదర్, ఉండండి. ఏదైనా సరే టీమే కాదు నాన్న, ఒక నిమిషం నేను చెప్పేది విను, ఒక నిమిషం. మా టీంలో ఏంటంటే అందరూ మా టీంకి ఆడతానండి, యాక్టర్స్ అందరూ ఆడేస్తానండి. అరే నువ్వు నీకు అర్థం అవ్వట్లేదు, అది చాలా పెద్ద టీము, 4 ప్లేయర్లు ఇస్తున్నారంటే తీసుకోవచ్చు కదా అంటే ఎవరు తీసుకోవాలా. మేము ఆడతాం అని అందరూ వచ్చేసారు. 1 సెకండ్. బికాస్ వీ వాంట్ ఇట్ టు బి శంబాలా టీమ్. సో బట్ అల్టిమేట్గా అన్న రావడం, ఆడడం, ఈ సినిమాని ఆయన ప్రమోట్ చేయడం మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఆ చల్లో వచ్చి హీ ప్లేడ్, హీ ఎంజాయ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్, అండ్ అల్టిమేట్గా గెలిచింది తమన్ వారియర్స్ అయినా ప్రమోషన్స్ మేము గెలిచాం. సో బట్ ఏంటంటే తమాషా హృదయాలను గెలిచారన్న. జరిగింది ఏంటంటే నేను ఉండాలి యాక్చువల్గా, నేనే కామెంటరీ చెప్తాను లేకపోతే ఎంపైరింగ్ చేస్తానన్నాను. నాకు ఏదో షూటింగ్లో ఇరుక్కున్నాను, ఎక్కడో బెంగళూరులో ఉన్నట్టున్నాను. సో ఫోన్ చేశాను, ఏంట్రా స్కోర్ అనేది. జగదీష్ ఇక్కడే ఉన్నాడు. అవునా సార్, ఉతికేస్తున్నా కొట్టేస్తున్నారు సార్. తమనైతే మా అల్లుడు ఆడాడు, ఒకే ఓవర్లో 4 6లు. మా అల్లుడు బౌలింగ్ వేస్తే 4 6లు కొట్టాట, 2 4లు కొట్టాట. తమనికి ఇవ్వు ఫోన్ అన్న, లక్కీగా అవుటే వచ్చేటప్పటికి. ఏడు తమన్ మా అల్లుడిని ఇలా కొట్టేమంటే, సార్ మీ అల్లుడు నాకు తెలియదు సార్, సారీ సార్ అంటాడు తమన్. సో అలాగే బేసిక్గా తమన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అలాగే అశ్విన్ కానీ ఓంకార్ కానీ. బట్ నాకు ఆ రోజు సర్ప్రైజ్ ఏంటంటే, ఈరోజు ఇది సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్, డివైన్ బ్లాక్ బస్టర్ అయినట్టు. ఆది యాక్చువల్గా మంచి బ్యాట్స్మెన్, కానీ సడన్గా ఈ బికేమ్ ఎ బౌలర్. సో ఎక్కువ బౌలింగ్ వేసి వికెట్లు తీస్తున్నాడు, సీసీఎల్లో బాగా తీస్తున్నాడు. నా టెన్షన్ ఏంటంటే, సరే అల్లుడిని కొట్టారు ఓకే, ఆదిని కొట్టారు అన్నారు. ఆదిని ఉతికారండి అన్నారు. ఏంట్రా అంటే డ్యూ ఫ్యాక్టర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. అయ్యో ఆది కూడా వికెట్ రాలేదు కదా నీకు. క్యాచ్ డ్రాప్ చేశారులే. క్యాచ్ మీ టీమే, లడ్డు క్యాచ్ డ్రాప్ చేశారు మా టీం వాళ్ళు. సార్ వికెట్ డ్రాప్ చేసింది ఎవరు నాకు గుర్తులేదా? ఓకే సరే, అబ్బా ఉతికేశారు కదా, ఇంక పరిస్థితి ఏంటి అని కొంచెం టెన్షన్గా ఇంక నేను చేయలే. ఎలాగో పోయింది మ్యాచ్. అప్పటికే 16 ఓవర్లకు తీసుకొస్తేనే వాళ్ళు 200 చిల్లర కొట్టారట. ఇంక వీళ్ళేం కొడతారులే అనుకుంటే, సడన్గా నాకు సార్ ఆది 75 నాట్అవుట్ అండి విత్ 10 4s అన్నారు. ఇంకా ఒక్కసారి నాకు ఇంక వెంటనే ఆ వీడియో తీసి కొన్ని షాట్లు అయితే అసలు కవర్ డ్రైవ్స్ అంతే ఎరగ తీసావు బ్రదర్, బాగా ఆడు. సో ఇంక మీద ఆల్రౌండర్ అనిపించుకో, సీసీలో కూడా ఓపెన్ చేయి. సో ఆ రోజు ఎలా సర్ప్రైజ్ ఇచ్చావో ఈరోజు మాకు శంబాలో కూడా అలాగే సర్ప్రైజ్ ఇచ్చావు. ఇంకా గివ్ అస్ మోర్ సర్ప్రైజెస్. బీ ఫోకస్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. నేను సార్ చెప్పాలనుకుంది, నేను చెప్దాం అనుకున్నా, సార్ చెప్పేశారు. హాయ్ టీమ్. నువ్వు చాలా నేర్చుకున్నావు బాగా. లేదు సార్, నిజంగా మీరు చెప్పారు సార్. ఇప్పుడు ఐ వాస్ అబౌట్ టు టెల్, అంటే 216 మేము అనుకున్నాము, ఇంకా ఒక 20-30 రన్స్ లేదా 50 రన్స్తో అయిపోద్ది అనుకున్నాం అది మొత్తం. సో హీ స్టూడ్ హోల్ మ్యాచ్ 16 overs 75 runs. లేదంటే డీసెంట్గా బయట రావాలి కదా సార్. ఓడిపోయినా కూడా కొంచెం డీసెన్సీ ఉండాలి. నీలోని డైరెక్టర్, నాలోని డైరెక్టర్ ఒకే థాట్స్లో ఉన్నాం, చూసావా? అది ఎస్ సార్. హాయ్ టీమ్. హాయ్ ఆది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్, ఈచ్ అండ్ ఎవరి వన్. మీ ఎఫర్ట్స్ అండ్ మీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. ఇప్పుడు డివైన్ బ్లాక్ బస్టర్ లాగా అయిపోయింది. అండ్ జస్ట్ ఏంటంటే ఆది అన్న, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ మూవీ హిట్ వెనకాల ఒక చిన్న సీక్రెట్ ఉంది, అదేంటో గెస్ చేయండి. చిన్న సీక్రెట్ ఉంది ఈ మూవీ హిట్ వెనకాల. నేను ఎలా చెప్తాను, మీరే చెప్పాలి సీక్రెట్. ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఏమో చాలా బాగా తీసాడు సినిమా. ఆఫ్ కోర్స్ ఆప్షన్స్ ప్లీజ్. సో అఫ్ కోర్స్ మంచి టీము, మంచి స్టోరీ, మంచి డైరెక్టర్ అండ్ మీ యాక్టర్స్ అందరూ అయి చేశారు. బట్ ఏంటంటే మూవీకి రిలీజ్కి ముందు నేను ఒక మీమ్ వేసా. రిలీజ్ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది, అరే ఇది ఆది అన్నకి మంచి హిట్ అవుతుందని. అదే మీమ్ వేసా, అరే ఆది అన్నకి హిట్ మూవీ రా అని. సీక్రెట్ ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం వల్ల ఆయన ట్రైలరు మొన్న స్టోరీ పెట్టడం. చెప్తున్నా ఒక మీమ్ వేసా నేను, ఆది అన్నకి ఈ మూవీ హిట్ అని. సో ఆ మీమ్ చాలా రీచ్ వెళ్ళింది. సో అందుకే ఈ మూవీ ఇంత హిట్ అయింది. ఓ థ్యాంక్ యూ. ఏదమ్మా మీ పేజ్ ఏదమ్మా?
ఈ నగరానికి ఏమైంది మీమ్ ప్రాజెక్ట్ అని ఐ Okay, డూ ఈ నగరానికి ఏమైంది? Okay. యా ఒకటి మూవీ పైన మీమ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో వేసాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో హిట్లో నేను కూడా పార్ట్ అయ్యాను కాబట్టి నా వల్ల ఈ మూవీ హిట్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ బ్రదర్. సో మీ నెక్స్ట్ మూవీలో ఒక చిన్న రోల్ ఇవ్వాలి. సో ఇంతసేపు స్క్రీన్ ప్లే ఏంటంటే రోల్ అడిగేదానికి. కాదు 100%. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ బాగా చేస్తావా? అన్నీ చేస్తాను, ఆ? నేర్చుకుంటానన్నా. మీరు ఎలా ట్రైన్ అయ్యారో నేను అలానే ట్రైన్ అవుతాను. డన్, చేద్దాం పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుగంధర్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. సార్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ సార్. కమిట్ అవ్వు. ఓకే డన్ సార్. అంటే తను ఏం చేయగలడో అది చూసి తప్పకుండా నీ నెక్స్ట్ సినిమాలో వేషం ఇస్తున్నావు అంతే. డన్ సార్. డన్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. సాయి సార్, యాక్చువల్లీ నేను మీకు బిగ్ ఫ్యాన్. యాక్చువల్లీ మిమ్మల్ని దగ్గర నుండి చూశాను నేను కేరామ్ సెట్లో. మీ హంబుల్నెస్ అండ్ మీరు ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు చిన్న చిన్న పర్సన్స్లో కూడా, సెట్ పర్సన్స్తో కూడా అనేది నేను దగ్గర నుండి చూశాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యాక్చువల్లీ హ్యాపీ ఫర్ యూ. అంటే మీ ఇంటి నుంచి ఒక మూవీ హిట్ మూవీ వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఒక చిన్న ఇది ఉంది సార్, ఏంటంటే మీరు ఆది అన్నకి మీకు ఒక చిన్న ఫ్రెండ్లీ వైబ్ ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈవెంట్లో, లాస్ట్ ఈవెంట్స్లో కానీ ఇప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీ వైబ్ ఉంది. ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంది. సో మీరు ఫాదర్ క్యారెక్టరే తను సన్ క్యారెక్టర్ చేస్తూ ఒక మూవీ చేయాలని ఉంది, చేస్తే చూడాలని ఉంది. మీరు డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా అంతే, వాడైపోతాడు నా చేతిలో. నేను ఒక అందరికంటే వీళ్ళందరికంటే ముందు ఎప్పుడో 80sలోనే నేను డైరెక్ట్ చేశాను. చేసిన ఫినిషింగ్కే ప్రొడ్యూసర్ నన్ను మా కెమెరామెన్ ఇద్దరిని తీసాడు. ఎందుకంటే అందరినీ టెన్షన్ పెడతాను. నువ్వు చెప్పినట్టు ఆల్వేస్ అమ్మా, ఏదైనా సరే టీం వర్క్. సో మార్నింగ్ మమ్మల్ని పికప్ చేసే కార్ డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ నైట్ మమ్మల్ని డ్రాప్ చేసేంత వరకు ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. అతను ఒక 10 minutes లేట్ అయితే షూటింగ్ 10 minutes లేట్ అయిపోతుంది. అలా అన్ని విషయాల్లోనూ నేను చాలా మ్యాక్సిమం పర్ఫెక్షన్ కోసం చూస్తూ ఉంటాను. బట్ తప్పకుండా నువ్వు అడిగిన దానికి ఆల్రెడీ మేము చుట్టాల అబ్బాయిని చేసాం. అది యాక్చువల్గా BNC సెంటర్లో బాగా ఆడింది, కానీ ఇట్స్ అ మోర్ కమర్షియల్ డ్రామా. నువ్వు చెప్పినట్టు రే అనే లెవెల్లో ఆ ఫోన్ పక్కన పెట్టరా అనే లెవెల్లో తప్పకుండా తొందరలోనే చేస్తాం. వెయిటింగ్ సార్, వెయిటింగ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అండ్ అది అన్న రీసెంట్ ఈవెంట్లో అరవింద్ గారు చెప్పారు, ఈ మూవీ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది, ఇప్పటి నుంచి మీరు హైవే ఎక్కేశారు, డిఫరెంట్ ట్రాక్లో వెళ్తారని. అంటే అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్లో ఏమైనా మూవీ ఓకే అయింది ఆల్రెడీ? లేదండి, అంటే అలాగేం కాదు. జెన్యూన్గా బాగా నచ్చి సినిమాని సో అడిగిన వెంటనే ఆయన సినిమా వస్తానని చెప్పారు ఈవెంట్కి. అండ్ వెరీ హ్యాపీ టు ఆయన వచ్చి సపోర్ట్ చేయడం. అండ్ ఎస్పెషల్లీ చాలా బాగుంది, చాలా రేసీగా ఉంది సినిమా, అందరూ చాలా బాగా చేశారని ఆయన చెప్పడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ అలాంటి ఒక బ్యానర్లో చేయడం నా అదృష్టం. సో తప్పకుండా ఫ్యూచర్లో వీ విల్ డూ అండి, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే బెస్ట్ పార్ట్, మేము అరవింద్ గారిని వెళ్ళి అడగడం, ఆయన అప్పటికి ఇంకా సినిమా చూడలే. అది ఇంకా రియల్లీ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. సాయి సక్సెస్ మీట్ అంటున్నావు, ఏదో వచ్చి మాట్లాడడం కాదు కదమ్మా, సినిమా చూస్తే కదా మాట్లాడగలను అన్నారు. అన్నయ్య చూడండి అన్నయ్య, చూస్తే బాగుంటుంది అన్నాను. సాయంత్రమే ఫంక్షను. సో ఇది గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ ఈజ్ అంత బిజీ స్కెడ్యూల్లో వెంటనే బాబు అని మా అందరికీ బాగా ఆప్తుడు అనమాట. సో ఆయన్ని పిలిచి వెంటనే నాకు సినిమా చూపించండి అని సినిమా చూసి వచ్చి మాట్లాడారు. సో నిజంగా థ్యాంక్స్ టు అరవింద్ గారు. ఏదో ఒక సాయి పిలిచాడు లేదా ఆది కోసం వెళ్దామని వచ్చి బాగుందయ్యా సూపర్ అని చెప్పి వెళ్ళడం కాదు కదా. అందుకనే సో పర్టికులర్ అబౌట్ డైరెక్టర్. వెళ్ళిపోతానన్న అరవింద్ గారు కూడా నీ డైరెక్షను సినిమా నచ్చి, ముఖ్యంగా సెకండ్ హాఫ్ పేస్ బాగా నచ్చింది ఆయనకి. నువ్వు మాట్లాడిన తర్వాత వెళ్తానని నీ మాట వినే వెళ్ళారు ఆయన. సో ఇప్పుడు ఆదితో చేస్తారో అది మంచి, తప్పకుండా చేయాలని కోరుకుంటాం. కానీ ఎందుకో యుగంధర్ని లాక్ చేసేస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు అదే చెప్పాను సార్, సినిమా చూడకపోయినా అరవింద్ గారు చూసి బాటమ్ ఆఫ్ హార్ట్ అయిపోయింది. ఇప్పుడేమో అదే చెప్పబోతున్నాను సార్, మీరు చెప్పదలుచుకుని సార్ మైక్ తీసుకున్నా సార్ చెప్పబోదామని. సరే ఇప్పటి నుంచి ఏంటంటే ఎవరు మైక్ ఫాస్ట్గా ఆన్ చేస్తారో వాళ్ళు చెప్పేయాలి. అంతే సార్. రెడీ, చెప్పు. ఇప్పుడు అయిపోయింది సార్, మీరు చెప్పేది సార్. చెప్పు. లేదు సార్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్.
అంటే అప్పుడు అరవింద్ గారు వచ్చారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మంది అంటే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మన ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడో లాస్ట్లో ఉంటాం కదా మాట్లాడేది. సో అరవింద్ గారు వచ్చి యాంకర్కి చెప్పారు, ఫస్ట్ మాట్లాడించారు. సాయి కుమార్ నేను మాట్లాడమంటారు అరవింద్, ఓ నాది ఇంకా ఉంది, ప్రిపరేషన్ ఉంది, నేను ప్లాన్ చేసుకోవాలంటే లేదు నువ్వు మాట్లాడడం తోసేస్తారు ముందుకి. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ అరవింద్ గారు వచ్చి ఆ మాట అన్నప్పుడు. లైక్ అంటే 50 అంటే హీ ఫెల్ట్ సెకండ్ హాఫ్ ఈజ్ సో రేసి. సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను చూస్తే ఏంది చిన్నదిగా ఉంది, 10-15 minutesలో అయిపోయిందనే ఫీలింగ్ వచ్చిందని. అది స్టేజ్ మీద చెప్పారు, ఆఫ్ స్టేజ్ కూడా అంటుండే అతను వచ్చి, అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, ఇట్ మీన్స్ ఎ లాట్ అండి, థ్యాంక్ యూ. సో హోప్ఫుల్లీ అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయ్యి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అందరికీ రీచ్ అవ్వాలంటే హిందీలో రిలీజ్ అవుతుందండి. యాక్చువల్లీ ఈ వీకే రిలీజ్ అయి ఉండాల్సింది, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అవ్వలేదు. బట్ January 8th or 9th will be released in Hindi and it will be released in good number of theatres, North India and everything. Thank you. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ శ్రీచరణ్ అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ మ్యూజిక్తో మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కీప్ డూయింగ్ గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ టు. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద సక్సెస్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆది అన్న. ఇక్కడ ఆది అన్న. హాయ్. సో పేరండి? శరత్ అన్న. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు చాలా మంది ఆది గారు పాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యాయి అంటే నేను అనుకునేవాడిని నిజంగా ఫెయిల్ అవ్వడం అంటే మనం గివప్ ఇచ్చినప్పుడే ఫెయిల్ అవ్వడం. మీరు ఫెయిల్ అవ్వలేదు, దానికి ప్రూఫే శంబల. సో థ్యాంక్ యూ. సో సెకండ్లీ వచ్చేసరికి మీరు మొత్తం మూవీ సెన్సార్ అయిపోయాక మీకు జడ్జ్మెంట్ ఉంటుంది కదా, లైక్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మూవీ ఇలా ఉంది, బాగుంది సబ్జెక్ట్ అని. ఆ టైంలో ఒక కాంపిటీషన్లో ఇంకో 3 movies వచ్చినప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, లైక్ ఆ టైంలో ఎలా ఉంది? అండ్ డైరెక్టర్ కూడా ఈ క్వశ్చన్, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది లైక్ ఆ టైంలో మూవీ వచ్చినప్పుడు? దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవరైనా మీ దగ్గరికి నరేషన్ చెప్పడానికి వస్తే లైక్ ప్రాసెస్ ఏంటి? ఎవరైనా డైరెక్టర్స్ ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలంటే లైక్ ఆ ప్రాసెస్ ఏంటి? ఎవరైనా మేనేజర్స్ని కలాలా, లేదా ఆ ప్రాసెస్ కూడా చెప్తే చాలామంది ట్రై చేస్తారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న. అదో అక్కడే ఉన్నాడు కదా మేనేజర్. నేనే మేనేజర్ బాబు. సార్ అది ఇప్పుడు ఈ ప్రశ్నకి కొద్దిగా నేను ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పండి ఆన్సర్కి. సార్ నేను గిరిధర్ ఆది గారి మేనేజరు. మీరు ఫెయిల్ అన్నారు. ఆయన సినిమాలు 80% కమర్షియల్లీ వర్కౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఒక 5 కోట్లు పెట్టారు సినిమాకి, 5 కోట్లు వస్తే ఇట్స్ ఎ సక్సెస్. అలాగా 90% ఆది గారి సినిమాలన్నీ 90% సక్సెస్. కాబట్టి ఫెయిల్ అనే మాట ఆయన ఇదిలో లేదు. ఇక నేను ఆయన మేనేజర్గా మార్కెటింగ్ తెలిసిన పర్సన్గా ఆయన 5 crores పెట్టిన సినిమాలు బిఫోరే వచ్చేసినాయి. అలాంటి అంటే లేదమ్మా, బేసిక్గా ఏమవుతుందంటే ఎప్పుడు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఏంటంటే ఎప్పుడు నా బడ్జెట్ ఇది అని ఫిక్స్ అయ్యి ఆ కథకు కావాల్సిన ఒకవేళ కావాల్సి వచ్చినా కూడా నాకు ఆ బడ్జెట్ లేదు అని తను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి నేను అదే చెప్తున్నాను. మొన్న కూడా నేను మా ఫ్యామిలీ అంతా శంబాలా ఫ్యామిలీని కలిసినప్పుడు కూడా బోట్ ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు హీరో ఈజ్ సక్సెస్ఫుల్. అక్కడి నుంచి ఇప్పుడు శంబాలా లాగా సూపర్ హిట్ అయ్యి డబ్బులు వస్తున్నాయనుకో ఇంకా దానికి. కానీ ఇప్పటికే నేను ఆది కదా చెప్తున్నా, నాన్న ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి, లేకపోతే సినిమా బాగా చేస్తుంది కదా అని చెప్పి, కమర్షియల్గా ఇంత వస్తుంది కదా అని చెప్పి, కథకి రేపు ఎంత అవసరమో ఇప్పుడు ఎలా ప్లాన్డ్గా ఉన్నావో అప్పుడు కూడా అలాగే ప్లాన్గా ఉండు. మేక్ షూర్ అన్నెసరిగా ప్రొడ్యూసర్కి బర్డన్ ఇచ్చి మళ్ళీ రేపు ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి అవసరమే. ఇప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్ అండ్ దర్ టీమ్. అలాగే శ్రీ ఇప్పుడు మ్యూజిక్కి ఎక్స్ట్రాడనరీగా చేశాడు తనకున్న ఆ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్లో. అలాగే తనకున్న దాంట్లో ఏఏ కానీ గ్రాఫిక్స్ కానీ యుగంధర్ ఎప్పుడు అడిగినా సార్ ఇంకా గ్రాఫిక్స్ అవుతున్నాయి, ఏఏ అవుతున్నాయి అంటుండేవాడు. సో ఫైనల్గా అవుట్పుట్ ఈజ్ గుడ్. సో దానికేంటి మళ్ళీ వాళ్ళకున్న బడ్జెట్లో చేశారు. ఇప్పుడు లైక్ గిరి చెప్పినట్టు ఆది అదృష్టం ఏంటంటే ముఖ్యంగా హిందీ డబ్బింగు, శాటిలైట్లు ఈ మధ్య మళ్ళీ కొంచెం అన్నీ కొంచెం ట్రాఫిక్ పెరిగిపోయింది బాగా. బట్ స్టిల్ హీ నోస్ వాట్ ఈజ్ బడ్జెట్ ఈస్. ఆ బడ్జెట్లో చేయడం వల్ల తప్పకుండా కమర్షియల్గా మనం సినిమాగా మాట్లాడుతున్నప్పుడు హిట్లు లేదా యావరేజ్లు, అబోవ్ యావరేజ్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, ఫ్లాపులు అంటాం. కాబట్టి వాట్ యూ యూస్డ్ ఫ్లాప్లు అయ్యా అన్నది అదేం తప్పు కాదు. కానీ అట్ ద సేమ్ టైం కెరియర్గా వాడికి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు నేను కూడా ఎందుకంటే వాడు అందుకునే ప్రయత్నం. కానీ ఏదో ఫ్రైడే కొడతానని అన్నాడు. ఆ ఫ్రైడేని ఈరోజు మీరందరూ వాడి చేత కొట్టించారు. అది
ఆది గారు కూడా ఎప్పుడూ కూడా ఈ సంబాలకు ముందు విషయం చెప్తున్నా, ఆయనకి ఎప్పుడు కూడా 4-5 ప్రాజెక్టులు ఉండేవి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడంటే ఒక హీరోతో సినిమా చేయాలంటే ముందు చూసుకుంటాడు, ఇవన్నీ చూసుకుంటాడు. కాబట్టి ఐదు నిజం చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర మేము అడ్వాన్సులు తీసుకున్నా ఇంకా ముందు ఉన్నాయి చాలామంది క్యూలో ఉన్నారు. మాకేంటంటే సంబాల మీద ఒక నమ్మకం, ముందు నుంచే నమ్మకం, యుగంధర్ గారు కథ చెప్పిన దగ్గర నుంచి. కానీ ఆది టెన్షన్ పడేవాడు, బడ్జెట్ ఎక్కువ అవుతుందని. యూజువల్గా ప్రొడ్యూసర్ పడాలి అది టెన్షన్. ఆది గారు మధ్యలో ఏంటి తీస్తున్నా, చాలా ఖర్చు అయిపోతుంది. యుగంధర్ గారు అస్సలు ఎంత స్టెబన్ అంటే ఆయన అనుకున్నది వచ్చేదాకా నిద్రపోడు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా అలాగే యుగంధర్ గారి దగ్గర మీద అంత నమ్మకం పెట్టారు. ఇది ఇంత జోక్ కాదు, చాలా ఆల్మోస్ట్ 30-40% బడ్జెట్ ఎక్సెస్ అయిన ఫిలిం ఇది. కాబట్టి ఆడియన్స్కి కూడా ఇదంతా టోటల్ క్రెడిట్ గోస్ టు యుగంధర్ గారు. అది అందుకని ఇలాంటి డైరెక్టర్లు కావాలి. ఎందుకంటే కొంతమంది ఖర్చు పెడతారు, అందులో వేస్టేజ్ ఉంటుంది, 30-40% వేస్టేజ్ ఉంటుంది. ఈయన ప్రతిదీ దగ్గరుండి, ప్రొడ్యూసర్స్ యూఎస్లో ఉండేవాళ్ళు, యుగంధర్ గారే మొత్తం చూసుకునేవాడు. ఈవెన్ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ మొత్తం అంతా తను కూడా ఒక పార్ట్నర్ లాగా ఈ సినిమాని చేశాడు. ఆ డివోషన్ నిజంగా ఆయన్ని చూస్తున్న షూటింగ్లో నాకు నిజంగా రియల్లీ ఇలాంటి వాళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. థ్యాంక్ యూ. అది ఇంకా ఇది అయిపోయింది. ఇప్పుడు ఏదో ఆయన నీ స్టోరీ ఎలాగ ఫైనల్, దానికి ఆన్సర్ చెప్పు, నువ్వే చెప్పాలి దానికి. కాదు, స్టేట్ ఆఫ్ మైండ్ కోసం అడిగా. లైక్ ఒకే రోజు కాంపిటీషన్లో వచ్చినప్పుడు మీకు సబ్జెక్ట్ మీద ఎంత కాదండి. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే మేము డేట్ అనౌన్స్ చేసి 2 months అయింది. వి అనౌన్స్డ్ ఇట్ ఆన్ October 18th. అప్పటికి ఇంత కాంపిటీషన్ లేదు ఆ డేట్కి. సో దాన్ని ఉద్దేశించుకొని మేము ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాం. బట్ ఆబ్వియస్లీ కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలు వచ్చి మా డేట్ మీద పడడం అవన్నీ జరిగినాయి. టెన్షన్ పడ్డాం 100%. అందరూ, మేమే కాదు, అందరూ ఇండస్ట్రీ అందరూ టెన్షన్ పడుతున్నారు, అందరూ పడతారు. సో మా ఒక్క సినిమానే కాదు, అందరూ కష్టపడే చేస్తాం, అందరూ హార్డ్ వర్క్, అందరూ ఎఫర్ట్స్ పెట్టే చేస్తాం, అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాం. బట్ ఇలాంటి ఒక డేట్ క్రిస్మస్ టైం అనేసరికి ఎప్పుడు రష్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ హాలిడే వీకెండ్, అందరూ బయటకు వస్తారు, ఊర్ల నుంచి అందరూ సిటీకి వస్తారు, సిటీ నుంచి అందరూ ఊర్లకి వెళ్తారు. సో ఇట్స్ ఎ వెరీ కాంపిటేటివ్ డేట్. సో ఇలాంటి డేట్కి వచ్చినప్పుడు 100% ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి బజ్ బాగుండింది. అది ఆ విషయంలో మాకు చాలా అదృష్టం ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా మంచి బజ్ ఉండింది. ఆ బజ్ని అలానే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ట్రైలర్కి, టీజర్కి మాకు తెలిసిపోతుంది కదా. సో అందరూ మెసేజ్లు అంతా చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది అని. ఐ థింక్ బిఫోర్ ది రిలీజ్ ఎక్కడైతే నాని గారు చేతుల మీదుగా రిలీజ్ ట్రైలర్ చేసామో, దట్ ట్రైలర్ వాస్ ఇంపాక్ట్ఫుల్. ట్రైలర్ అంటే టీజర్ కంటే ట్రైలర్ బాగుండింది, ట్రైలర్ కంటే రిలీజ్ ట్రైలర్ చాలా బాగుంటుందని ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ శ్రీచుకి అండ్ డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక వండర్ఫుల్గా కట్ చేసాడు తను. అండ్ ఆ ఇంగ్లీష్ సాంగ్ అనేది ఉదయ్ కట్ చేశాడు. ఇంగ్లీష్ సాంగ్ తన ఐడియా, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. అది అందరూ దాంతో శంబాలాకి మళ్ళీ జమ్ముని బజ్కి సడన్గా అది. అండ్ నాని గారు కూడా నాన్న అడిగిన వెంటనే ఐ విల్ డూ 100% నేను చేస్తాను అని చెప్పడం, అండ్ జెన్యూన్గా ఆయనకి ట్రైలర్ నచ్చడం, అండ్ సినిమా గురించి ఆయన అంత పాజిటివ్గా చెప్పడం, దట్ గేవ్ అస్ ద లిటిల్ ఎక్స్ట్రా పుష్ ఆబ్వియస్లీ. అండ్ ట్రైలర్ వచ్చి ప్రభాస్ గారు చేయడం, ఇండస్ట్రీలో ఇంతమంది సపోర్ట్ చేయడం, దీనివల్ల కొంచెం మాకు ఇదైంది. బట్ 100% రిలీజ్ మాత్రం కాంపాక్ట్ రిలీజ్ అయింది. బట్ స్టిల్ సినిమా ప్రేక్షకులు మీరందరూ ఆదరించడం వల్ల చాలా మంచి రెస్పాన్స్ రావడం అండ్ ముందుకు వెళ్తుంది. అండ్ రేపటి నుంచి కూడా అన్ని చోట్ల థియేటర్స్ పెరగడం, షోస్ పెరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరందరూ దీన్ని ఇంకా మంచి హిట్ చేయాలి, బ్లాక్ బస్టర్ చేయాలి, డబుల్ బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ సార్, దిస్ ఈజ్ శశాంక్ ఫ్రమ్ ద మిమికో. హాయ్ అండి. సో మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే లైక్ ఇది మనం చేయాలని చెప్పి అనిపించిన దట్ వన్ పాయింట్.
నేను చాలా రోజుల నుంచి ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసే సినిమా ఒకటి చేయాలి. వరల్డ్ బిల్డింగ్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు. అంటే ఇలాంటి కథలు, ఎక్స్పెషల్లీ ఒక మిస్టికల్ వరల్డ్, ఇలాంటివి వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ మనం చూస్తున్నాం. చాలా సినిమాలు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈ సినిమా కథ చాలా ఆర్గానిక్గా రాసుకున్నాడు తను. వెరీ ఆర్గానిక్. అంటే ఇప్పుడు ఇది చూస్తున్నారు లేకపోతే ఇది చేస్తున్నారని కాకుండా చాలా ఆర్గానిక్గా రాసుకున్నాడు. సో నాకు సుహాస్ అని చెప్పి నేను నాకు తెలిసిన వ్యక్తి, తను జీలో ఉంటాడు. సో తను ఈ సినిమా కథ మెసేజ్ పెట్టాడు నాకు, ఇలాగ వినండి అని. సో జనరల్గా ఇలాంటి కంటెంట్ అంటే జీలో పనిచేస్తున్నాడు అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో ఈ కంటెంట్ని బాగా వింటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పేసరికి నాకు అనిపించింది లేదు తప్పకుండా 100% బాగుంటుంది అని చెప్పి శంబాలా అని టైటిల్ పెట్టాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టైటిల్. సో వెళ్ళి నేను తనతో కూర్చున్నాను. కూర్చున్న వెంటనే తను ద వే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూసారో ఫస్ట్ రాముల నుంచి ఉల్కా వచ్చి పడడం, బ్లడ్ వాటర్ పాలు బ్లడ్ అవ్వడం, అదంతా కూడా తను ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను రావడం, క్యారెక్టర్స్ కానీ అందరి క్యారెక్టర్స్ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఐ కుడ్ ఫీల్ అంటే ఐ కెన్ ఫీల్ ది స్టోరీ, క్యారెక్టర్స్. దెన్ అది అనిపించింది నాకు కథ వినిన వెంటనే. వన్ థింగ్ నేను అడిగాను ఏంటంటే, యుగంధర్కి ఇంత మంచి కథ ఇంత బాగా రాసుకున్నావు, దీనికి కొంచెం బడ్జెట్ అవుతుంది అంటే, లేదు సార్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. నాకు రాజశేఖర్ గారు ముందు నుంచి తెలుసు. సో వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు సార్ 100%. అంటే దీనికి విలేజ్లో చేయాలి, రియల్ విలేజ్ లుక్ రావాలి, ఇవన్నీ అనుకున్నాం. బట్ తను రెక్కీ చేసి ఇలాంటి సినిమాని ఆర్ఎఫ్సీలో షూట్ చేసామండి. సో ఆర్ఎఫ్సీలో చాలామంది ఆర్ఎఫ్సీలో షూట్ చేశారని కూడా అడుగుతున్నారు. సో అంటే చాలా బాగుంది విజువల్స్ అని. సో ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం. దానికి కూడా చాలా హోంవర్క్ చేశాడు. అంటే అక్కడ ముందే లీజ్కి తీసుకొని ఆ గ్రాస్ అంతా, సో అదంతా పెంచి, సో ఆ ఉల్కా వచ్చి పడినప్పుడు అదంతా కూడా. సో దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డే బిఫోర్ డేనే వెళ్ళి యాక్టర్స్ అందరినీ ఇది చేసి రిహార్సల్స్ చేసాం. అందరు యాక్టర్స్ ఒకసారి ఆ స్టేజింగ్ చూసుకుందామని సింగిల్ షాట్లో ప్లాన్ చేశాడు. ఆ స్టేజింగ్ చూసుకుందామని అందరు ఆర్టిస్టులని ముందే పిలిపించి తను చేశాడు. నా లొకేషన్ కూడా వచ్చేవాడు. నేను ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నా, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. సో ఆ లొకేషన్కి వచ్చి సార్ డైలాగ్స్ ఇలా చెప్తే బాగుంటుంది, కొంచెం మీరు డిఫరెంట్గా నాకు కనిపించాలి అని చెప్పి వచ్చి తను లొకేషన్కి వచ్చి 2 hours స్పెండ్ చేసేవాడు నాతో పాటు. సో హీ యూస్ టు స్పెండ్ 2 hours విత్ మీ. అండ్ అవన్నీ చూసుకొని స్టేజింగ్ చేసుకొని చేసిన వెంటనే అర్థమైపోయింది 100% హీఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ వెరీ వెల్ అని. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, ఎందుకంటే వాళ్ళు ఇంత పబ్లిసిటీ చేసి అండ్ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఏమీ ఆలోచించకుండా అవుట్ సైడ్ నాయిస్ అన్నీ కట్ ఆఫ్ చేసుకొని ఏది ఆలోచించకుండా సినిమాని నమ్మి ప్యాషనెట్గా వాళ్ళు చేశారు. సో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి ఇది. సో ఇది ఒక్కరిది కాదు, అందరూ కష్టపడడం వల్లే శంబాలా ఇదే. సో థ్యాంక్ యూ. సో సార్ ఇందులో మీకు కాంప్లెక్స్ కనిపించిన సీన్ ఏంటంటే లైక్ యాక్ట్ చేసేటప్పుడు యాజ్ వెల్ యాజ్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన సీన్? నాకు చాలా ఛాలెంజింగ్ సీన్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ చాలా ఛాలెంజింగ్ సీన్ అని మీరు చూశారు కదా సినిమా. సో ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక సీన్ కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ ఆ విలేజెస్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాను కదా, అది కూడా సింగిల్ షాట్లో ప్లాన్ చేశాడు మొత్తం సీను. సో ఒక మూడ్లో చేసేసాను. మళ్ళీ కట్ చెప్తాడంటే లేదు సార్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు, ఇంకా దానికి కట్ వద్దు, ఒకే షాట్, ఇంటర్ కట్ కూడా చేయకుండా. అంటే జనరల్గా అంటే సినిమాలో మనం ఒక షాట్ చేస్తే మళ్ళీ దానికి క్లోజప్స్, మళ్ళీ దానికి మిడ్ రేంజ్ షాట్స్ అన్నీ ప్లాన్ చేస్తారు ఒక మాస్టర్ షాట్ తీసుకొని. బట్ తను మొత్తం ఒకే నేను వెళ్ళిపోతాను, ఇతను వచ్చాడు. నాకు ఈయన వస్తే భయం. ఆయన కళ్ళు, ఆ నాలిక, ఏండే బాబు నువ్వు. సో అలా ఒకే షాట్లో ప్లాన్ చేశాడు. అది బాగా ఎంజాయ్. యాక్చువల్గా నేను ఆ షాట్ ఏంటి ఇలా పెట్టి తీసాడు, ఇటు సజెషన్ కట్ చేసి ఉండొచ్చు కదా అనుకున్నాను. నాలో డైరెక్టర్ లేచాడు అక్కడ. కానీ ఇప్పుడు తెలిసింది సింగిల్ షాట్ చేయడం వల్ల ఇంకా దానికి ఆ 3 నెలలు కంటిన్యూ చేసావు. ప్రొఫైల్స్లో వెళ్తుంది అది. అబ్బాయిని వచ్చి పుష్ చేసిన దగ్గర నుంచి, శివకార్తికేయన్ పుష్ చేసిన దగ్గర నుంచి. ఎస్.
సో అది ఒకటే షాట్లో తను అన్నాడు చాలా బాగుంది సార్ ఎమోషను, ఒకటే షాట్లో ప్లాన్ చేద్దాం అని చెప్పాడు. అది అలానే తీసాం. అదొకటి అనిపించింది. తంది నాది ఒక 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 ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ సింగిల్ షాట్. ఫైట్ల్లో కూడా సింగిల్ షాట్లు చేయించాడు. ఫైట్ల్లో కూడా సింగిల్ షాట్లు చాలా చేసాం. నేను ఎన్ని సింగిల్ షాట్లు చేశాను అది అను సార్. అన్ని. సో అర్చన మ్యామ్, మీరు దేవి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా అనిపించింది? అంటే లైక్ యువర్ డిఫరెంట్ బిఫోర్ దిస్ ఫిలిం అండ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సో ఫస్ట్ నరేషన్కి వెళ్ళినప్పుడు హీ జస్ట్ టోల్డ్ మీ దట్ వన్ లైన్. When he told me about Devi, that was the convincing point for me. I said, I'm doing this film because నాకు తెలిసి నేను ఇంకో 10 years ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి స్టోరీ రాదండి. అండ్ ఫర్ అ హీరోయిన్ టు గెట్ సచ్ అ రోల్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ మొత్తం చెప్పేయండి, మా కథ అంతా చెప్పి మొత్తం వాళ్ళు అలాగే మెల్లిగా లాగుతున్నారు. మీరు మొత్తం చెప్పేయండి, వీళ్ళు చూసి మాట్లాడుతున్నారు, చూడని వాళ్ళకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి. సూపర్ అమ్మా, మంచి 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 టీం వర్క్. బట్ యా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సో అండ్ ఆల్సో చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ ద రోల్ అండ్ చాలా యాప్ట్గా సెట్ అయ్యారు అంటుంటే ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దేవి. యా మళ్ళీ హాయ్ ఆది గారు. నేనే మళ్ళీ సార్ ఐ టోల్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దేవి అన్న. హాయ్ అన్న. హాయ్ ఆది గారు. హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ ఈ జెన్జీ కిడ్స్కి మీ గురించి ఎంత తెలుసో తెలియదు నాకు. 90s కిడ్స్ అంటే ఆది గారు ప్రేమ కావాలి మూవీ. ఎవరైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడంటే ఆ అబ్బాయి ఎలా ఉండాలి అంటే ప్రేమ కావాలి మూవీలో హాదిలా ఉండాలని చెప్పుకునేవారు అప్పట్లో. మీ చొట్టబుగ్గలకి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను కూడా. హలో మేడం, నాది అవే నా డింపుల్సే వాడికి వచ్చాయి. యాక్చువల్లీ నేను అవి చూసే మా హస్బెండ్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఓ నిలబడయ్యా, మన ఇద్దరికి కాంపిటీషన్ ఇక్కడ. సార్ యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో తెలియదు నాకు. మల్లికార్జున్ థియేటర్కి ప్రీమియర్ షో చూడడానికి వచ్చాను. మీరు వస్తున్నారని చెప్పి బయటకు వచ్చేసా ఫోటో దిగుదాం అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరూ చెప్తున్నారు మీ ఫాదర్కి మీకు మధ్యలో ఒక కామెడీ ఫామ్ ఉందని చెప్పి. కానీ నేను అక్కడ ఎమోషనల్ ఒక బాండ్ చూసా. నాకు ఆ టైంలో మీ దగ్గరికి రాబుద్దే ఇలా, అది డిస్టర్బ్ చేయబుద్దే ఇలా. కానీ నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నా, అది నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. బాగా వైరల్ అయింది. మీరు కూడా అది స్టేటస్ పెట్టారు హీరోయిన్ గారు. అవునండి, ఏది చెప్పరా ఏది నాన్న? ఆ వీడియో చూసావట, స్టేటస్లో పెట్టావట, శ్రావణి గారిది. ఆ వీడియో ఏంటో చెప్పు. అదే మల్లికార్జునలో కదా మన దేనికి? ఈ సినిమాకేగా? ఈ సినిమాకే. సూపర్ రా. కాదురా, ఆన్సర్ కూడా ఆవిడని అడుగుతున్నావు నువ్వు. కాదు నాన్న, మరిద్దరం వెళ్ళి హక్ చేసుకున్నాం కదా మల్లికార్జున్ థియేటర్. అదే ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐ లైక్ ఇట్. నాకు మ్యాక్సిమం అండి ఎవరు స్టేటస్ పెట్టినా ఏది పెట్టినా ఐ లైక్ టు రీషేర్ అండి. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ లవ్ పెడతారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు. శ్రావణి గారు, ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, ఆ రోజే రిలీజ్ అయింది. వీడు నాన్న మల్లికార్జునకి వెళ్దాం, ఇక్కడ విమల్కి వెళ్ళి, సంధ్యాకి వెళ్ళి, విమల్కి వెళ్ళి, సడన్గా మల్లికార్జున్ నాన్న చాలా, ఎందుకంటే ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేశారట, నైట్ షో ఫుల్ అయింది. సో వెళ్ళాము. సో అప్పటికే నేను చాలా విమల్లో చూసి, సంధ్యాలో చూసి చిన్న ఎమోషన్ ఉంది. సో వచ్చి కరెక్ట్గా వాడిని కౌగులించుకున్నాను. అది మీరు తీశారని కూడా తెలియదు, ఆ తర్వాత చూడడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరికి ఏది సొట్టబుట్లు అయింది. రండి బ్రదర్. ఇప్పుడు నాకు కాంపిటీషన్, నువ్వు ఇద్దరు తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ హగ్గింగ్ వీడియో. చాలా ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఇద్దరు హక్ చేసుకోండి చెప్తాను. అవన్నీ కుదరవు, హక్ చేసుకో. రైట్ రా, ప్రపోజ్ చేయి, ప్రేమ కావాలి అంటూ. ఉందా? చెయ్యమ్మా, ప్రేమ కావాలి. పాడు ఆడు. పాడేయండి. అరే ఆవిడే కమిట్ అయింది. రెడీ? అరే సూపర్, తీసుకోండి, పాడు, కౌలించుకో. అది సూపర్. గాడ్ బ్లెస్ యూ. మా మ్యారేజ్ అయ్యి 4 years అయింది. తినలా చేయడం ఇదే ఫస్ట్ టైం.
14 years అయింది. ఇలాగే ఇప్పుడు సంతోషంగా ఆనందంగా కలకల్లాడుతూ హ్యాపీగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ అటు వెళ్దాం కొంచెం. టోటల్గా ఇటు వచ్చాం. ఆయన వదలకండి అయ్యా, మొత్తం లైట్లు ఆపేయండి. కుదిరితే ఆయన్ని అందరం కలిసి కొడదాం. అన్న ఒకటి చెప్తా. నిన్న నేను ఏఎన్బికి వెళ్ళానండి. సో ఏఎన్బిలో నైట్ షో నేను నా పాప సడన్గా ఎందుకో టక్కన అనిపించింది. డైరెక్టర్ కూడా అయ్యో నన్ను తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అని టక్కన ఒక డిసిషన్ తీసుకుని సరే ఏఎన్బికి వెళ్దామని ఏఎన్బికి వెళ్ళా. సినిమా అంతా చూస్తున్నారు, అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నొచ్చి ఆ నాలిక ఏదో అన్నావు కదన్న, ఒకసారి అది చూపించు. ఆ నాలికతో ఏదో అన్నావు. ఎవరిదే ఆ థాటు? నీదా, దర్శకుడిదా? కొలాబ్. ఓకే. దానికి మల్టీప్లెక్స్లో కూడా క్లాప్స్ కొడుతున్నారంటే ఆలోచించండి మీరు. సింగిల్ స్క్రీన్స్ ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. సింగిల్ స్క్రీన్స్ ఎలాగో అరుపులు ఎక్కువ ఉంటాయి. అలా మేము ఆ మిస్టికల్ రోడ్లోకి వెళ్ళాము. ఇందాక బ్రదర్ అడిగినట్టు వెళ్ళాము. ఇంటర్వల్ మొత్తం తీసేసుకున్నావయ్యా, నీదే ఇంటర్వల్. ఇంక అక్కడి నుంచి ఇట్ వాస్ లైక్ నెక్స్ట్ ఏమిటి అని వెళ్ళిపోయింది ఇక సినిమా. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. మైక్ ఇవ్వండి అయ్యా ఆయనకి. ఇప్పుడు అడగండి అయ్యా ఆయన్ని. హాయ్ అన్న. హాయ్ అదే అన్న. హాయ్ క్వశ్చన్స్. సో నా పేరు కూడా అదినే. హాయ్ అది. సో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ప్రేమ కావాలికి నేను మా మామయ్య వాళ్ళతో వెళ్ళేటప్పుడు దారిలో డిస్కషన్ అవుతుందన్నమాట మా బావకిను మావయ్యకి. సినిమా హీరో ఎవరు అని అట్లా. ఆయన అన్నాడు ఆది అన్నాడు. నేనేమో ఓకే కామెడీ చేస్తున్నారేమోలే అని నేను అనుకున్నాను. బట్ ఆ ఎంట్రీ సాంగ్ దగ్గర స్క్రీన్ మీద నాకు ఇప్పటికీ గుర్తు మీ పేరు పడింది. ఓకే నా పేరుతో హీరోస్ కూడా ఉన్నారా అనుకున్నాను నేను అప్పుడు. వెరీ ప్రతి పక్కింట్లో ఒక ఆది ఉంటాడు, ఆదిత్య ఉంటాడు. సో మన పేర్లు చాలా కామన్. టాలెంటెడ్ కూడా అని అంటుంటారు. బాగా టాలెంటెడ్ కూడా అంటుంటారు. అంటే అన్న కోసం అన్న. ఇంకొకటి ప్రేమ కావాలి వచ్చేసరికి ఆ ఎంట్రీ సాంగ్ అయితే నేను ఇప్పటికీ కూడా నేను వెళ్తే జిమ్లో ఆ సాంగే పెడితే నేను వస్తే చాలా ఆ పాట పెడతానని చెప్పి ఇరిటేట్ అయిపోతారు. బట్ అవన్నీ నేను పట్టించుకోను. నేను మాత్రం ఆ పాట ప్లే అవ్వాల్సిందే. నాకు అప్పటి నుంచి మీరంటే ఇష్టం ఉండింది. అలాగే మ్యూజిక్ వచ్చేసరికి లేదు సార్, నాకు తెలుసు సార్. బేసిక్గా నేను మ్యూజిక్ సౌండ్ మ్యూజిక్ ఒకటే చూసుకుంటాను సార్. లాంగ్వేజెస్ ఇలాంటివన్నీ అంతగా కన్సిడర్ చేయను. నేను ఎక్కువ మ్యూజిక్కే వింటుంటాను. ఐ ఫీల్ దట్ సినిమాలో నాకు కావాల్సింది దొరికింది సార్ మ్యూజిక్. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు సార్. సో అది మీకు ఒకసారి చెప్పాలనుకున్నాను, ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అది అన్న మీరు 2.0 కదా ఇప్పుడు. సో పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మీరు? అలా హలో వైరల్ ఉందా? సర్లే ఇంకా మాకు ఎలాగో అయిపోయింది, మాకు వచ్చేస్తుంది ఇంకా. సో నో ప్రాబ్లం. అండి మనం అలా ఏం ఆలోచించలేదండి. సో తెలుగులోనే మంచి సినిమాలు చేయాలి, అది ఆ సినిమాలనే ముందుకు తీసుకెళ్ళాలని. సో హోప్ఫుల్లీ శంబాలా కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు తమిళ్ కూడా డబ్బింగ్ అడుగుతున్నారు. సో తమిళ్ ప్లాన్ చేస్తున్నాం, మలయాళం కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో దీన్నే పాన్ ఇండియా చేసి అందరికీ తీసుకెళ్లాలనేది ఆలోచన అండి. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ సార్. దట్స్ వై డివైన్ బ్లాక్ బస్టర్ వచ్చింది ఈరోజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బిఫోర్ ఫినిషింగ్ సాయి కుమార్ సార్, మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ మా. కాకపోతే ఇప్పుడు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తే మీరు కూడా ఒక మీమ్ పేజ్ ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు మీ టీంలో తీసుకొని చెప్తాను. టీమ్ లీడర్ వదిలే మీతో ఉంటాను. ఓకే డన్. ఇట్స్ ఆనర్ సార్. విల్ డూ. అదే మీకు ఫ్రీ టైం ఉంటే కొంచెం. ప్లస్ నా అదృష్టం కూడా అయ్యా, ఇప్పుడు 50 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉండి నేను ఐ బిలీవ్ ఇన్ కనెక్టివిటీ. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టివిటీ, మీటింగ్ పీపుల్. సో తెలియకుండా
ఆ కనెక్టివిటీలో నుంచి వచ్చిందే. చాలామంది నేను సీరియసే అవసరమైనప్పుడు, లేనప్పుడు ఇంకా మన తలర ఎవరికి ఉండదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. నాకు ఎందుకే అన్ని మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, కానీ ఈరోజు ఈ మీటింగ్ ఎస్పెషల్లీ మీ అందరినీ సార్ మన వాళ్ళు చెప్తూ ఉంటే నేను కొంచెం ఏంటిది మేము అంటున్నారు ఏంటి అని వస్తే ఇప్పుడు నిజంగా మీరు నాకు ఒక ఎనర్జీ మళ్ళీ ఇచ్చారు. నాకు ఈ ఎనర్జీ మళ్ళీ నాకు ఇంకొక 5 years ఈ ఎనర్జీతో లాగేస్తాను. అంటే పేర్లు ఒకటే అవటం వల్ల అనుకుంటా మా నాన్నగారు నన్ను కూడా అలానే ఫోన్ లోపల పెట్టరా, ఫోన్ పక్కన పెట్టరా అంటుంటారు. బాబు నాన్నే, అదే సార్, అమ్మే. అంటే ఆది ఫోన్ పక్కన పెట్టరా అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్, పేరు ఒకటే అవటం వల్ల. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. మీరు లక్ష్మణ్ వదలకూడదు ఈరోజు. హలో ఆది అన్న. హలో ఆది అన్న. ఇక్కడ హాయ్ బ్రదర్, మీ పేరు? రాకేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శంబల ఇంత బ్లాక్ బస్టర్ అయినందుకు. థ్యాంక్ యూ రాకేష్. అండ్ నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ ఫాలో అవుతాను. ఒక జర్నలిస్ట్ మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఏదో చెప్పించాడు, దాన్ని మీరు పబ్లిక్గా స్టేజ్ మీద దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. అది చాలా బాగా నచ్చింది. మీరు అది చెప్పేటప్పుడు మీ నాన్నగారు కళ్ళల్లో ఒక ప్రౌడ్నెస్తో మిమ్మల్ని చూశారు. అండ్ సేమ్ ఇప్పుడు అదే ప్రౌడ్నెస్తో సినిమా హిట్ కొట్టిన తర్వాత అక్కడ మాతో పాటు కూర్చొని మిమ్మల్ని చూస్తున్నారు. సో మా కోసం, ఆయన కోసం, ఆయన డైలాగ్ ఏదైనా చెప్తే. ఓకే నానా, నీ డైలాగ్ అంట, నువ్వు చెప్పు, నేను డబ్బింగ్ చెప్తా. సో ఆయన ఫేమస్ డైలాగు బొబ్బులు అని చెప్పాలంట. నేర్చుకొని చెప్తా నెక్స్ట్ 1 monthలో. అది 100%. చెప్తాను. ఈ మధ్య సరే నేను పొద్దుట్లో లేవడం, షూటింగ్కి వెళ్ళడం, నువ్వు పొద్దుట్లో షూటింగ్కి వెళ్ళడం, 4:30కి లేచి ఎక్కడి నుంచో నాకు మంత్రాలు అనుకుంటుంటే మీ అమ్మ ప్రాక్టీస్ చేసేస్తుంది సడన్గా. ఏమంటివి అంటోంది. ఇప్పుడు రాచరికమా అని మొదలెట్టింది. సో అలాగా ఏదైనా సరే లైఫ్లో మీ అందరికి కూడా చెప్తున్నానమ్మా, ఏది ఇంపాసిబుల్ కాదు. సో ఓన్లీ వీ హ్యావ్ టు ట్రై. ఇంపాసిబుల్ అన్న వర్డే చెప్తుంది ఐ యామ్ పాసిబుల్ అని. ఐ యామ్ పాసిబుల్. సో అలాగా మీరందరూ, కాబట్టి ఏది నాన్న అది నీకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ఇది రాదు అన్నది మాత్రం తీసేయండి. నాకు ఎన్టీ రామారావు గారి దగ్గర నేను నేర్చుకున్నది అదే. ఆయన ఎంత పెద్ద డైలాగ్ అయినా చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన 72వ ఏట మేము మేజర్ చంద్రకాంత్ షూటింగ్ చేస్తూ ఉంటే ఫైట్లో షాట్ పెడితే హీఈస్ రెడీ ఫర్ ద షాట్. సో ఆయన అలాంటి సో అలాగా మీరందరూ ఏది రాదు అనకండి. ఇప్పుడు నువ్వు చెప్పావే నాన్న నెక్స్ట్ చెప్తానని, నేర్చుకుని చెప్తానని, దట్ షుడ్ బి ది ఎస్. ఇప్పుడు చెప్పు. సో నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు ఫినిష్ చెప్తాను. ఉండు, నేను ఫస్ట్ చెప్తాను. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is పోలీస్. చెప్పు, కంటిన్యూ. పోలీస్ తర్వాత ఏంటి? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం ఎరా ఈ పోలీస్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీది ఫోన్ మేము ఒకటి బాగా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. అది అరుణ మెసేజ్ చేసింది. సో చాలా బాగా జరుగుతుంది ఫంక్షను, తను రాలేకపోయింది అంత ప్రీ రిలీజ్ ఈవెంట్కి. షీ వాజ్ మిస్సింగ్ సో మచ్. సో నేను చూసుకొని ఐ వాజ్ మెసేజింగ్ హర్. అంటే టెన్షన్ ఉంటుంది కదా ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో అది చూసుకున్నాను. సో టక్కని నాన్న పిలవడం, నేను టక్కని పెట్టేసుకుని వెళ్ళాను. అంతే జరిగింది. అది ఆల్మోస్ట్ అన్ని పేజెస్ పోస్ట్ చేశాయి అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. చాలామందికి ఆ రీచ్ కష్టం, మీరు జస్ట్ ఒక మీమ్ టెంప్లెట్తో కొట్టేశారు. థ్యాంక్ యూ. అండ్ శంబాలా ఓకే నాన్న, నీకు పెళ్ళయిందమ్మా? అడిగేవారికి పెళ్ళయిందా? నీకేనా? నీ పేరు రాకేష్. పెళ్ళైన తర్వాత నీకు తెలుస్తుంది ఫోను డిస్టర్బెన్స్లు. సో ఇప్పుడు ఆ నిజం కూడా నాకు ఇప్పుడే తెలిసింది, మా అరుణ చేసిందని. రే ఫోన్ పక్కన పెట్టరా. అండ్ శంబాలా లాంటి ఫిల్మ్స్ ఓకే, బట్ ప్రేమ కావాలి లాంటి సినిమా ఇప్పుడు
మంచి స్క్రిప్ట్ వెతుకుతున్నానండి, ఒక మంచి రామ్ కామ్ చేయాలని. తప్పకుండా మంచి సాంగ్స్తో ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి ఫిల్మ్ 100% చేస్తాను. Yes, we want your dance, man. యా షూర్. తప్పకుండా చేస్తాను. అండ్ సాంగ్స్, డ్యాన్స్ అన్నీ, బట్ మంచి ఒక బాగా ప్లాన్ చేసుకుని ఒక మంచి రామ్ కామ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ఓకే సార్ అన్న, అది అన్న డాన్స్ అన్నావు కాబట్టి ఉండు మామ, ఒకసారి పాడేరా, ఒక మూమెంట్ చేయ మా కోసం. అవి ఒప్పుకో. చేస్తా. అరే చేస్తా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ శ్యామల. డైరెక్టర్ గారు హాయ్ రాకేష్. హాయ్. శ్యామలలో నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్ కంటే మీరు ఎగ్జిక్యూట్ చేసిన విధానం. చాలామంది మనకి ఎక్కడైనా ఏదైనా ఫోర్స్గా ఒక ఎలిమెంట్ పెట్టేద్దాం, ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు దీనికి అని చెప్పి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు, ఫోర్స్ కామెడీ కానీ ఒక ఐటెం సాంగ్ కానీ అట్లాంటివి. కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒకటంటే ఒక సెకండ్ కూడా ఇది అన్నెసెసరీ సీన్ అనిపించలేదు. అండ్ ఆ బ్యాక్ స్టోరీకి కూడా సాయి కుమార్ గారి వాయిస్ పెట్టడం చాలా గ్రిప్పింగ్గా అనిపించింది చూడడానికి, వినడానికి. థ్యాంక్ యూ. అండ్ మీ నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా ఇలానే ఎవరో ఫోర్స్ చేశారు కదా అని చెప్పి ఇరికించకుండా ఇలానే జెన్యున్గా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ శ్రీచు బ్రో. హాయ్ అర్చన గారు. హాయ్. మీది చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ సెకండ్ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చూడగానే దండం పెట్టాలి అంటారు కదా, అలా ఉంది ఆ లుక్. సచ్ ఎ డివైన్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చాలా రేర్గా వస్తుంది. చేసినందుకు చాలా థ్యాంక్స్. బయట ఇంకా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్. చాలా అందంగా నా క్యారెక్టర్ని రాసినందుకు, ఆ లుక్లో ఆయన నన్ను ఊహించుకున్నందుకే ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ పోర్ట్రేట్ ఇట్ బెటర్. సో ఆయన నన్ను ఊహించుకున్నారు కాబట్టి నేను ఆ కన్విక్షన్తో నేను అది పర్ఫామ్ చేయగలిగాను. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సౌందర్య గారితో కూడా పోల్చారు. సో ఐ థింక్ ఐ కుడ్ దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆ క్యారెక్టర్ రావడానికి లైక్ ఐ వుడ్ సే 80% ఎఫర్ట్ గోస్ టు అర్చన అండి, ఓన్లీ 20% అది. లైక్ షీ వాస్ అంటే సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. మీరు చూస్తే ఆ టాటూస్ కావచ్చు లేదా డిజైనరీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ హర్ థింగ్. అది ట్రై చేసి ఇది బాగుంది అది బాగుంది అనేసి ఇట్స్ లైక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ అర్చన ఫర్ దట్ క్యారెక్టర్ టు కమ్ సో నైస్. థ్యాంక్ యూ. మా సినిమా ఇది ఎలాగైనా వర్క్ అవ్వాలి, యాజ్ మచ్ as జనాలకి ఎలా చేస్తే ఇది రీచ్ అవుతుంది అని ఒక చిన్న హోంవర్క్ చేసుకున్నాము. ఇట్స్ టీమ్ వర్క్. సో మొత్తం టీం కూర్చొని చేసాము. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఇట్స్ లైక్ ద హోల్ టీమ్. చైత్ర ఒకసారి మావయ్య అనమ్మా. మామయ్య శ్రీచరణ్ గారు. ఎస్. నేను సినిమాకి వెళ్ళింది జస్ట్ సౌండ్ కోసమే, సౌండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. నాకు ట్రైలర్లో టీజర్స్లో సౌండ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ నేను ఎక్కువ రివ్యూస్ రాస్తూ ఉంటాను. నేను ఫస్ట్ రాసిన పాజిటివ్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉందని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ శ్యామల. అండ్ డైరెక్టర్ గారికి కాస్టింగ్ ఎవరు కూడా అవుట్ ఆఫ్ సింక్ లేరు, పర్ఫెక్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీచు బ్రో. ఎస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు మీ దగ్గర నచ్చే మంచి విషయం ఏంటంటే మీరు చేసే సినిమాలకి మీ మ్యూజిక్ అనేది ఎంత బాగా ప్లస్ అవుతుంది అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి కూడా మీ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు క్షణం చేశారు, గూఢచారి ఎవరు, ఇలా థ్రిల్లర్స్ చేశారు, మేజర్ అనే బయోపిక్ చేశారు, అండ్ అగైన్ రామ్ కామ్స్ చేశారు, డీజే తిల్లు ఆర్ కృష్ణ అండ్ హిస్ లీలా. సో ఈ స్పేసెస్ అన్ని కవర్ చేస్తారు. ఇప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్ చేసినప్పుడు ఈ సినిమాకి మనం మ్యూజిక్ ఎలా చేయాలనేది ప్రెజర్ గా ఫీల్ అయ్యారా? అంటే ఇంకా అన్ని సినిమాలు చేసినప్పుడు ప్రెషర్ అని లేదు, ప్లెజర్. ఇంకా ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ దాని ఇప్పుడు ఇన్ని థ్రిల్లర్స్ చేసినప్పుడు అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కి ఇచ్చే మ్యూజిక్ మైథలాజికల్ థ్రిల్లర్ కి ఇవ్వకూడదు. సో అది ట్రిక్కీ స్పేస్. సో ఆ ఎలిమెంట్స్ అన్నది ఎలా యాడ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి థాట్ ప్రాసెస్ జరిగింది. అండ్ టైం తీసుకున్నాం దీనికి. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి గుడ్ మ్యూజిక్ కన్నా ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ పేస్ట్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ వాస్ ద థింగ్. సో ఇట్ వాస్ గుడ్. నేను చాలా ఎంజాయ్ చేశాను ప్రొసీజర్. అండ్ డైరెక్టర్ గారితో కొలాబరేషన్ ఫస్ట్ టైం కదా, ఇట్ వాస్ వెరీ నైస్.
లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. అండ్ ఆది గారి సినిమాలో ఎక్కువ స్టాండ్అవుట్ అయ్యేది మ్యూజిక్. ఆయన మెలోడీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ప్రేమ కావాలి, లవ్లీ, ప్యారమే పడిపోయాను, అతిథి దేవో భవలో ఒక సాంగ్ చాలా బాగుంటాయి. ఇలాంటి మెలోడీ మనం ఈ సినిమాకి ఇవ్వలేకపోతున్నామని ఎక్కడైనా ఫీల్ అయ్యారా మీరు? లేదు, ఎందుకు లేదు, ఉంది, మళ్ళీ వినాలి. కాదు పదే చాలా మంచి మెలోడీ అది. అది 100% అంటే ఈ ఫిలిం కి ఎంత కావాలో అంత ఇచ్చాడు. సో 100% అది కూడా చాలా మంచి మెలోడీ. అది ఇప్పుడు నిన్న ఎప్పుడు వింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ కూడా. అది స్లోలీ ఇట్ విల్ గ్రో ఆన్ ది ఆడియన్స్ అని నా ఫీలింగ్. అండ్ దెర్ ఆర్ 2 more songs that actually అదే అడగండి డైరెక్టర్ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు పాటలు. ఒక 2 ఉన్నాయి మెలడీస్, మళ్ళీ మెలడీస్. సో టోటల్ 4 పాటలు ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను, ఈ 2 songs రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆల్బమ్ వినండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే విన్నారు, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు తప్పకుండా పాటలు వినండి. దెన్ యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు మీ పర్సనల్లీ. సో అన్రిలీజ్ సాంగ్స్ అండ్ ఓఎస్టీ కొంచెం తొందరగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఇస్తాం. బాబు అసలు ఆ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి మీరు కొంచెం రిలీజ్ అయ్యి, అది ఇంగ్లీష్ సాంగ్స్ నేను ఎప్పుడో చెప్పా పాటలు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓఎస్టీ కొంచెం అన్ని రెడీ, రిలీజ్ చేస్తున్నాం, రిలీజ్ చేయి. అండ్ మెయిన్లీ ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ 4 పాటల కన్నా రిలీజ్ ట్రైలర్ బేసిక్ ఇదేదో ఏ హెల్ప్ తీసుకొని చేయలేదు, చాలా ఆర్గానిక్ గా చేయడం జరిగింది. ప్లస్ మీరు ప్రతిదీ చాలా డీటెయిలింగ్ ఇచ్చాను. ఎందుకంటే టెక్స్చరల్ గా పాడిన సింగర్ కూడా తన బ్యాండ్ సింగర్, అసలు ఇండస్ట్రీలో పాడతా అబ్బాయి, చాలా ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ వోకల్స్. అంబికా శశికల్ గూఢచారులోని అనగనగా ఒక పాట పాడితే గుంటూరు టాకీస్ లో నీ సొంతం అన్న పాట కూడా పాడింది. సో నా బ్యాండ్ సింగర్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ట్రైలర్ కి ఒకటే చేసాం. హైలైట్ ఏంటంటే ఈ ట్రైలర్ లో ఆ అమ్మాయి వాయిస్ జస్ట్ ఫోన్ రికార్డింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఐఫోన్ కూడా నార్మల్ ఫోన్ రికార్డింగ్ అర్జెంట్ గా పాడి పంపించాలంటే ఆ వాయిస్ పెట్టేసి హెడ్ ఫోన్స్ లోని ఇంకొక ఐప్యాడ్ లోని మ్యూజిక్, నేను పంపించిన మ్యూజిక్ విని లిరిక్స్ చూసుకొని ఇక్కడ అమ్మాయి ఫోన్ రికార్డింగ్ లో ఇలా పాడి పంపిస్తే దాన్ని ఇలా ట్వీట్ చేసి రిలీజ్ ట్రైలర్ కింద వదలడం జరిగింది. దాని మీద కట్ చేశారు. మీరు యూజువల్ గా మీ సినిమాలు మ్యూజిక్ చేస్తున్నప్పుడు కొన్ని సినిమాలు బీటీఎస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ హ్యాపెన్ ఫర్ ఉగ్రం, మేజర్ అండ్ శంబాలా. సో అప్పుడే నాకు కొంచెం ఈ సినిమాతో మీరు ఎంత ప్యాషనేట్ గా అసోసియేట్ అయ్యారనేది అనిపించింది. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు కిక్ ఇచ్చేది ఏంటంటే ఇప్పటివరకు నేను చేసింది చాలా మంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అయినా ఆర్ 1 film old అలాగే. సో అండ్ యూనో దీంట్లో ప్రెషర్ చాలా ఎక్కువ మ్యూజిక్ మీద ఉంటుంది, వన్ ఆఫ్ ద చీఫ్ టెక్నీషియన్స్ కాబట్టి. సో ఇక్కడ నా కిక్ ఏంటంటే సక్సెస్ కొట్టడం. ఒక టైంలో రవికాంత్ పేరేపుతో క్షణం, విజయ్ కనకపేటలతో నాంది. ఓకే, ఇప్పుడు అతను అఫ్కోర్స్ అప్పుడు అతను ప్రవీణ్ సార్ అతను ఆల్రెడీ చేశారు, బట్ స్టిల్ గుంటూరు టాకీస్ గరుడవేగ, ఇప్పుడు యుగంధర్ ముని గారితో శంబాలా. హోప్ దిస్ కాంబినేషన్ లాస్ట్ లాంగర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది గారు. హాయ్ ఆదిత్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ వెనకాల ఉన్న బ్యానర్ పైన 2025 అనేది నాకు చాలా స్ట్రైకింగ్ గా కనిపిస్తుంది. దాని నాకు ఇప్పుడు డేట్ చూస్తుంటే ఒక రీకాల్ ఫ్యాక్టర్ వస్తుంది. అది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అరౌండ్ ఈ టైంకి మీ డాడీ గారివి కమిటీ కుర్రాళ్ళు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఆయన సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, మొన్న రీసెంట్గా కేరాంప్ ఒకటి చేసి కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ మీ ప్రేమ కావాలి రిలీజ్ అయింది. అయితే ఇవన్నీ శంబాలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ ఎక్కడో కనిపిస్తుంది మొత్తం మీ ఫ్యామిలీకి కానీ ఎక్కడైనా కానీ. నాకు ఇంకా ఇందులో గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కల్కి అనే సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ గారి. అందులో శంబాలా అనేది ఒక కీ ఎలిమెంట్. ఆయన అసలు ఏవి ఆలోచించకుండా మీ సినిమాకి అరే మనం సపోర్ట్ చేయాలనేది హోల్ హార్టెడ్ గా బయటకు వచ్చి ఆయన స్టార్ట్ చేసి ఆయనే ఫినిష్ చేశారు. అసలు ఇదంతా చూస్తుంటే రాజమౌళి గారి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, యుద్ధాలను వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి అంటారు కదా. అలా మీ శంబాలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది, నాట్ ఇండస్ట్రీ, మీడియా, ఆడియన్స్ అందరూ కలిసి వచ్చి మీ సినిమాని భుజాల మీద తీసుకున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 2025 అనేది మీకు డెస్టిన్డ్ గా అనిపిస్తుందా ఈ సక్సెస్ అంతా చూసాక? అండ్ ఇవాళ లాస్ట్ డే, ఇయర్ లాస్ట్ డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఎలా అనిపిస్తుంది ఇది? అంటే డెస్టిన్డ్ గా అనిపిస్తుందా, లేదంటే మీరు ఫీల్ అయ్యారా ముందే మూమెంట్ అంతా? ఇందాక నేను కానీ డాడీ కానీ మా డైరెక్టర్ కానీ మేము అందరం, అర్చన కానీ అందరం కూడా అనుకుంది ఒకటే అండి, ఏదో డివైన్ పవర్ దీనికి హెల్ప్ అయింది ఫర్ షూర్. అంటే మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అందుకే దీన్ని డివైన్ బ్లాక్ బస్టర్ అని పెట్టాం.
అండ్ 100% అందరూ హెల్ప్ చేశారు ఈ సినిమాకి. జెన్యున్గా మీరు కూడా, మీ ఆల్ గైస్, మీరందరూ కూడా ఫస్ట్ నుంచి పాజిటివిటీ, సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుందని మీరు కూడా హెల్ప్ చేశారు. మీరందరూ కూడా, మీ వాళ్ళ మీమర్స్ అందరూ కూడా, ఇందాక తను చెప్తున్నాడు, తను పెట్టాను అంటున్నాడు, మీరు పెట్టారంటున్నారు, అందరూ ఎవ్రీబడి ఆల్సో హెల్ప్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక డివైన్ పవర్ దీన్ని తీసుకెళ్ళింది. అట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లుక్ డిసెంబర్ రోజు ఇదే టైం ఆల్మోస్ట్ నా బర్త్డే లుక్ ఒక సైకిల్ స్టిల్ రిలీజ్ చేసాం. ఆ స్టిల్ దగ్గర నుంచి ఏదో ప్రామిసింగ్ ఫిలిం వస్తుంది అనేది స్టార్ట్ అయింది. టీజరు, ట్రైలరు, రిలీజ్ ట్రైలరు, సో ప్రభాస్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం. అండ్ అట్ ది సేమ్ టైం అందరూ, నాని గారు కానీ, తమనన్న కానీ, దుల్కర్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు వచ్చి ఆయన పర్సనల్గా వచ్చి ఒక ఇంటర్వ్యూ చేయడం కానీ, ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అడిగిన వెంటనే ఐఎమ్ దేర్ ఫర్ ది ఫిలిం, సినిమా ఈజ్ ఇంపార్టెంట్, సినిమా ఎనీథింగ్ ఫర్ సినిమా అని ఆయన రావడం, ఇంటర్వ్యూ చేయడం, ఒక ఫన్నీగా చేసాం ఇంటర్వ్యూ. అది కానీ కిరణ్ అన్న కానీ, కిరణ్ కానీ, సందీప్ ఇస్ ఆల్వేస్, ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా ఫోన్ చేసి ఇంకా ప్రమోట్ చేయని చెప్పి. వాడు లేడు కాబట్టి నీ హెయిర్ కట్ బాగాలేదు, నీ హెయిర్ స్టైల్ కాదు కొంచెం కట్ చేయమంటే ఎక్కువ కట్ చేసాడు. సో నాకు లక్కీగా పెరిగిపోతుంది కాబట్టి 1 week లో సెట్ అవుతుంది. మంది అంతే బ్రదర్. బ్రదర్ ఇదంతా ఒరిజినల్, మళ్ళీ విగ్ అనుకుంటారేమో. ప్లస్ నో డై మ్యాన్. యా. సో అందరూ, సందీప్ గాని అండ్ అనిల్ రావుపూడి గారు కానీ, ఇలాగ అందరూ ఎవ్రీబడి అండ్ ఇవాళ అందరూ బ్లెస్ చేయడం అండ్ 100% ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అవడం. అండ్ సో థ్యాంక్ యూ టు తెలుగు ఆడియన్స్. నువ్వు అడిగిన దానికి ఇంకోటి ఏంటంటే 9 ఈజ్ మై లక్కీ నెంబర్. మొత్తం కలిపితే 9. నా బర్త్డే 27 జూలై అనమాట. అండ్ ఈ ఇయర్ 50 years 50 years ఒకటి. సో సెంటిమెంట్ గా ఏదో ఒకటి జరగాలి, ఈ ఇయర్ బాగుండాలి. నేను నార్మల్గా ఎవ్రీ ఇయర్ లైక్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంటే, ఎందుకంటే సేమ్ డేస్ సేమ్ అన్నీ అవే కదా. బట్ స్టిల్ కొన్ని ఇయర్స్ మనల్ని ఆ లక్కీ ఇయర్స్ అవుతాయి. అలా 2025 నా 50th ఇయర్ అవ్వడం, ప్లస్ 9 అవ్వడం, మళ్ళీ అది 25th ఫిల్మ్ అవ్వడం, అది 25th రిలీజ్ అవ్వడం. సో మెనీ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఆయన చెప్పినట్టు శాస్త్రంలోకి వెళ్తే ఇప్పుడే గురుడు మారాడు, ధనస్సు బాగుంది అని వింటున్నాం మేము. సో అలాగా ఇవన్నీ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. సో వాళ్ళ టీం వర్క్, వాళ్ళ హార్డ్ వర్క్ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదంతో, ఎస్, డివైన్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అండ్ అది అన్న ఇంకోటి ఏంటంటే బ్రో, నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరు 2010 ఆ టైంకి స్టార్ట్ చేశారు కెరియర్. నేను మీ సినిమాలు చూస్తూ వస్తున్నా. నాకు ప్రేమ కావాలి, లవ్లీ ఇలాంటి సినిమా అంటే చాలా ఇష్టం. మీవి బిగినింగ్ డేస్లో ఓవర్ ద టైం నేను కూడా సినిమాతో పాటు పెరిగాను. సపోర్ట్ చేయాలి, ఒక టికెట్ కొనడమే కాదు, దానికి ఇంకేదైనా ఎక్స్ట్రా మనం పుష్ చేయాలని చెప్పి మీమ్ పే చేస్తే సోషల్ మీడియా అంతా స్టార్ట్ అయ్యాక నేను సినిమాకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి అదర్ దెన్ గివింగ్ టికెట్ అని చెప్పి ఫీల్ అయ్యా. సో నాకేంటంటే పర్సనల్గా మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పుడు ఉండేది. ఆ మూమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. అయితే నాకు ప్రేమ కావాలి, లవ్లీ అప్పుడు సోషల్ మీడియా లేదు, ఆర్ నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా అప్పుడు లేదు, ఏదో చెయ్యాలి, ఎక్స్ట్రా ఏదైనా చేయాలని. బట్ ఈ మూమెంట్ నాకు అది అనిపిస్తుంది. అండ్ మీరు మీమర్స్ కోసం స్పెషల్గా మీటప్ పెట్టాను, నాకు చాలా నచ్చింది. అండ్ దట్స్ ద హైలైట్ మూమెంట్ ఈ ఫిల్మ్కి. Thank you, and you've been supporting our film from from day one. So thank you, and you guys all are supported. So thank you so much. So అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని థ్యాంక్స్ మీట్ పెట్టాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలానే కంటిన్యూ చేయండి, అండ్ ఇలానే సినిమాలు అన్ని సినిమాలని ఇలానే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హీరోగా చేసినప్పుడు వీళ్ళు ఎవరు లేరు. పోలీస్ స్టోరీ మామూలుగా ఉండేది కాదు, ఒక్కొక్క డైలాగ్ వెళ్ళిపోయేది జనంలోకి. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ పోలీస్ స్టోరీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా, చేద్దాం. హాయ్ అన్న, అది అన్న ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అన్న. కీప్ ట్రయింగ్ అనే వర్డ్ మన మైండ్లోకి వచ్చినప్పుడు ప్రతి ఫీల్డ్లో, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి నాకైతే మీరు కనిపిస్తున్నారు అన్న. కీప్ ట్రయింగ్ అనే వర్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మీరు కనిపిస్తున్నారు ఈరోజు. అండ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు సక్సెస్ అయినప్పుడు, వాళ్ళ సినిమా బాగా ఆడినప్పుడు ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకో బ్యాచ్ ఉంటుంది,
వాళ్ళ హీరో హిట్ కొట్టినప్పుడు ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. అంటే నాది థర్డ్ బ్యాచ్ అన్న, మిడిల్ క్లాస్ బ్యాచ్. లైక్ ఎట్లా అంటే నువ్వు కానీ నాని అన్న కానీ ఇలా ఒక లైక్ చూడంగానే ఇడు మనోడరా ఇడు మన అన్నరా అనే ఫీల్ ఉండదు కదా. సో మీరు హిట్ కొట్టినప్పుడు నాకు కొంచెం తెలియకుండా మంచిగా అనిపించింది అన్న. అంటే నాకు బ్రదర్ లేడు, సో మా అన్న హిట్ కొట్టారా అనిపించింది. అండ్ ఇంకోటి నేను సినిమా చూడలేదన్న, ఎందుకంటే మాది ఆంధ్ర. మాకు ఎట్లా అంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా దాంట్లో ఒకటే చూస్ చేసుకుంటాం మేము. ఎట్లా అంటే ఉన్నది బాగున్నదే చూసుకుంటాం. అంటే ఒక 10 మంది కలిసి ఇంట్లో వాళ్ళంతా ఆటో పెట్టుకొని థియేటర్ దగ్గరికి వెళ్ళి అలా సంక్రాంతిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీ అందరినీ తీసుకొని నేను కూడా వెళ్ళి మీ సినిమా చూస్తాను శంబాల థియేటర్లో. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ చూస్తున్నాను మీకు ఇప్పటికీ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ లేదా వాళ్ళ ప్రేమ నీ మీద చూస్తూ ఉన్నాం. ఇలానే మీరు ప్రతి ఇయర్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా చాలా థ్యాంక్స్ బ్రదర్, ఎందుకంటే మీరు ఇలా చెప్పడం హ్యాపీగా ఉంది. అండ్ తప్పకుండా మీరు సినిమా థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో చూడాలి, చూసి మీరు కూడా నాకు మంచి మెసేజ్ పెట్టాలి. తప్పకుండా చూస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం దాన్ని ఏమంటాం, సంక్రాంతి అనేసరికి సెలబ్రేషన్. సో నేను కూడా సంక్రాంతికి రాజమండ్రికి వెళ్తూ ఉంటాను. సో మా మావయ్య గారి ఇంటికి అప్పుడు వెళ్తే మాక్సిమం అన్ని సినిమాలు కవర్ చేస్తూ ఉంటాను థియేటర్లో. అది వైబ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఎస్, ఇట్స్ అ వండర్ఫుల్ సీజన్ తెలుగు సినిమాలకు కూడా. అందరికీ హ్యాపీ సంక్రాంతి టూ. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. అదే అన్న ఇప్పుడు December 25th సినిమా రిలీజ్ అయింది కదా, 26th థియేటర్ విజిట్స్ ప్లాన్ చేశారు. సో 27th నేను చూశాను, కర్నూలు ఇట్లా నంద్యాల అవి తిరిగారు. 28th అనంతపూర్లో ఉన్నారు. 29th మీ శంబాల ఇక్కడే దసపల్లాలో చేశారు. నిన్న ఒక ఈవెంట్ మళ్ళీ ఏదో నీలకంఠ అనే మూవీ వస్తే దానికి వచ్చారు. మళ్ళీ ఈరోజు ఎలా అన్న ఇంత కంటిన్యూస్గా, అంటే ఒక ఇన్ని రోజుల తర్వాత హిట్ కొట్టారు, సరే హిట్ కొట్టామని రిలాక్స్ అవ్వకుండా దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాని ముందు కూడా తిప్పాడుగా మొత్తం 1.5 2 months నుంచి వెళ్తూనే ఉన్నాం. లేదండి, 100% అందరికీ ఏంటంటే సినిమా బాగా వచ్చింది, మంచి సినిమా చేసాం, బట్ దాన్ని ఎంత రీచ్ చేస్తే అంత మంచిది. సో జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా రీచ్ చేయించాలి. సో ఇది ఇంకొక 1 week ఇలానే వీఆర్ ప్లానింగ్ ప్రమోషన్స్ అండి. సో ఈ ఆల్మోస్ట్ ఇంకొక 1 week కూడా ఇలానే చేద్దాం. అండ్ ఇవాళ కూడా ఈవినింగ్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము చేద్దామని ఫిక్స్ అయ్యి వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఈ దాంట్లో నాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన షూటింగ్స్ అన్ని ఆపేసుకొని ఈ సినిమాని ఆయన ప్రమోట్ చేయడం, ఆయన కూడా ఓన్ చేసేసుకొని ఇంకా ఆయన మాతో పాటు దిగిపోయి మా టీంలో. సో అందరం వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ మీరందరూ కూడా సపోర్టెడ్ అస్. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ నాన్న ఏడు అర్చన వాళ్ళ బ్రదర్ ఏంటి, అదా తను ఏడు సాయి అర్చన బ్రదర్ భయపడిపోతున్నాడు. కాదు అవసరం, నేను చూసి భయపడిపోతున్నాడు. పాపం సాయి గురించి చెప్పాలి. తను కూడా పాపం టూర్కి వెళ్ళాం, కార్ డ్రైవ్ చేసుకుంటూ లిటరల్ గా వీళ్ళందరినీ తిప్పి టైర్డ్ అయిపోయి తను కూడా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ యూనిట్ లాగా అయిపోయి సాయి కూడా. సో హీ ఆల్సో పుట్ ఇన్ హిస్ ఎఫర్ట్స్ సో మచ్ ఫర్ ద ఫిల్మ్. సో తను కూడా సో హ్యాపీ దట్ అందరూ నేనే పరిగెత్తించాను, మామూలు కాదు. సార్ సాయి కుమార్ సార్, మీ గురించి ఒక విషయం చెప్పాలి. ఇట్లా రెగ్యులర్గా మీమర్స్ మీట్ ఇట్లా కొన్ని మీట్స్లో కలుస్తుంటాం. అలా నాకు ఒక నంద్యాల పేజ్ అతను ఫ్రెండ్ అయ్యాడు అనమాట. సో మనోడు నాకు ఫోన్ చేశాడు, అరే మామ ఇట్లా నంద్యాలలో వస్తున్నారని తెలిసిందిరా, కానీ లాస్ట్లో క్యాన్సిల్ అయింది. ఇంతలో ఏమైందో ఏమో సాయి కుమార్ సార్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది ఒకటి. సో వాళ్ళు నా కోసం అక్కడ వెయిట్ చేసి నేను అక్కడ సెలబ్రేషన్ జరిగిందంటే అమ్మా, మేము కర్నూలు వెళ్ళాము. కర్నూలులో అంతా అయిన తర్వాత నంద్యాల థియేటర్కి వెళ్ళాలి. కానీ పాపం మా మంచు మనోజ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, మన మంచు మనోజ్కి. సో అక్కడ ఏంటంటే థియేటర్ విజిట్ కొంచెం ప్రోటోకాల్ విషయంలో కుదరదు అన్నారు. కానీ పాపం జనం బాగా వచ్చారు, అందరూ వెయిట్ చేస్తున్నారు అది కోసం టీం కోసం అని చెప్తే నేను మ్యాక్సిమం ట్రై చేశాను. నేను అభిమానించే టాప్ పోలీస్ అఫీషియల్స్తో మాట్లాడాను. అన్నీ అయిన తర్వాత ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంకా ఫైనల్గా పోలీసులు ఓకే సార్, హడావిడి లేకుండా వచ్చి వెళ్ళిపోండి సార్, ఓన్లీ చెప్పండి థ్యాంక్స్ చెప్పడానికి కదా సార్ అన్నారు. అవునండి, మేము ర్యాలీస్ గిలీస్ ఏం లేవు అన్నాను. ఫైనల్గా బయలుదేరుతూ ఉంటే థియేటర్ ఓనర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, లేదు సాయి గారు, వీ లవ్ టు హోస్ట్ యూ, బట్ మేము ఒక థియేటర్ ఓనర్స్ అంతా ఒక డిసిషన్ తీసుకున్నాం.
ఈ ప్రోటోకాల్ విషయంలో. ఇప్పుడు అది బ్రేక్ చేసినట్టు అవుతుంది అంటే, సార్ తప్పకుండా ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ అండి, మీరు తీసుకున్న దాన్ని ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. సో రాలేమని సార్ అని చెప్పేసి నంద్యాల స్కిప్ చేసి పొద్దుటూరుకి వెళ్తున్నాం. కానీ ఎక్కడో నంద్యాలకు వెళ్ళలేదని ఫీలింగ్ ఉంది. అప్పుడు మన వాళ్ళు కోఆర్డినేట్ చేస్తే నేనేం చెప్పానంటే, థియేటర్కి రావద్దన్నారు అంతే కదా, హైవే మీదకి రమ్మనండి, ఇక్కడే మీట్ చేస్తామని చెప్పి ఒక డాబా దగ్గర ఆపి, ఒక ఇరానీ షాప్ దగ్గర ఆపి, ఆ పక్కన ఒక చిన్న ఒక గోడౌన్ లాగా ఏదో ట్రక్ ఇది ఉండింది. అక్కడ పబ్లిక్లో మన మీమర్స్ అందరూ వస్తే, నంద్యాల మీమర్స్, అక్కడ కేక్ కట్ చేసి అక్కడ సెలబ్రేట్ చేసుకుని అక్కడ మొత్తం సక్సెస్ మీట్ అక్కడ చేసాం. సో ఆ మీమర్స్ని కలవడం నంద్యాలలో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది మేము కార్లో హైవేల మీద వెళ్తూ డిసిషన్, అప్పుడు ఆ కారుకి చెప్పండి, ఈ కారుకి చెప్పండి, ఈ కారుకి చెప్పండి, అంతా ఇక్కడ ఆగుతున్నాం అని. ఈ లోపల మా డ్రైవరు రాధాకృష్ణ ముందుకు వెళ్ళిపోయాడు, మా కృష్ణ ఏమో మళ్ళీ యూటర్న్ తీయాలంటాడు. ఒకటి నెత్తి మీద ఒకటి కొట్టి ముందే చెప్పాలి కదా, మళ్ళీ యూటర్న్ అంటే ఎక్కడికి వెళ్తావరా అంటే చాలా ముందుకు వచ్చేసాం. మళ్ళీ వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్నట్టు సార్ మాకు 5 minutes సార్ అన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మేమస్ది సక్సెస్ అక్కడ సెలబ్రేట్ చేసుకుని కేకులు తినిపించి మేము అక్కడి నుంచి పొద్దుటూరు వెళ్ళాం. ఎస్, నైస్ ఎక్స్పీరియన్స్. సార్ కర్నూలులో టీజీ వెంకటేష్ ఇంటికి వెళ్ళారు కదా, ఇక్కడ బాబు అయ్యా టీజీ వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళారు. అవునమ్మా. అది ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? లేదమ్మా, నాకు ఫస్ట్ ఇచ్చమ్మా, లైక్ మా అమ్మగారిది రాయలసీమ, ముఖ్యంగా మదనపల్లి, కొత్తకోట. అమ్మగారిది రంగసముద్రం. వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం, అమ్మ వాళ్ళ నాన్నగారి ఊరు బాగేపల్లి. సో మళ్ళీ అది కర్ణాటక ఆంధ్ర అనుబంధం, ఇప్పుడు నాలాగా అప్చల్లాగా అంతా. సో అప్పటి నుంచి వెంకటేష్ గారి మదరు ప్లస్ మా మదరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అట్ ద సేమ్ టైం నేను ఒక సినిమా చేశానయ్యా, నరహరి అని, నేను హీరోగా, థ్రిల్లర్ మంజు గారి డైరెక్షన్లో. అది మొత్తం కర్నూలులో చేసాం. అది చేసినప్పుడు అప్పుడే కట్టారు టీజీ వెంకటేష్ గారు ఆ ప్యాలెస్ని. సో ఆ ఎక్స్టీరియర్ మాత్రం నాకు ఇచ్చారు. సో అక్కడ నేను షూటింగ్ కూడా చేయడం జరిగింది. సో ఆల్వేస్ ఆయన ఫ్యామిలీకి వెల్ విషరు. అట్ ద సేమ్ టైం ఆది సక్సెస్ని ఆయన కూడా చాలా ఆనందపడి మా టీముని మొత్తం పిలిచి మా అందరికీ ఆయన ఆశీర్వచనం అందజేశారు. ఇట్ వాస్ నైస్ ఫీలింగ్ మీటింగ్ హిమ్. అవునా, ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఆయన చాలా అందరికీ తెలుసు కదమ్మా, అజాత శత్రు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో అన్న. అరే నీకు బ్రదర్, నీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారయ్యా. ఆది అన్న, సో యాక్చువల్లీ నేను మీ మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. లైక్ ఫ్రమ్ ప్రేమ కావాలి నుంచి, ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి మధ్యలో మీ ప్రతి మూవీ చూస్తూ ఉంటుండే నేను. లైక్ మీ మూవీలో ఏదో ఒక ఆస్పెక్ట్ చాలా బాగుంటుంది. లైక్ మ్యూజిక్ అయినా, మీ యాక్టింగ్, లేకపోతే ప్రొడక్షన్ క్వాలిటీస్ అయినా, ఏ మూవీలో మీరు ఎక్కడ మిస్ చేయలేదు. టైం బాగాలేక అలా పోయినేమో కానీ వెయిట్ చేస్తుండే బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందని. ఈ శంబాలా మూవీ కూడా నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే, నాకు నైట్ షోకి టికెట్స్ ఉన్నాయి. రిలీజ్ అయిన రోజు చూడాలి అనుకునే పాలసీ మాదంతా. సో ఆ రోజు ఆల్రెడీ 3 సినిమాలు చూసేసి నైట్ 10:30 టైంలో ఈ మూవీ ఉంది. 11కి స్టార్ట్ అయింది పీవీఆర్ కాబట్టి. పడుకుంటా అని చాలా అనుకున్నా, కానీ మూవీ ఎక్కడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. జనరలీ ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వరకు ఆల్మోస్ట్ 12 to 1 అవుతూ ఉంటుంది కదా, పొద్దు నుంచి తిరుగుతున్నాం కాబట్టి మేబీ పడుకుంటానేమో అని అనుకున్నా, బట్ ఎక్కడా అవ్వలేదు బ్రో. ఫ్రమ్ స్టార్టింగ్ మూవీ దగ్గర నుంచి ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగుంది మూవీ. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే అందరికీ కాల్ చేసి శంబాలాకి వెళ్ళిపోండి బ్లైండ్, ఎందుకంటే ఆ వీక్లో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. మనకు అప్రాక్సిమేట్లీ 6 or 7 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, శంబాలాకి వెళ్ళిపోండి అంతే. అండ్ ఈ మూవీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే మీరు చెప్పారు కదా అది శంబాలా అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పగానే నేను మూవీ ఓకే చేశాను. ఏ ధైర్యంతో ఓకే చేశారు? లైక్ అంటే ఉంటుంది కదా, వాట్ మేడ్ యూ టు చూస్ ది స్క్రిప్ట్ అని. అదే అండి, నేను కంటెంట్, ప్రాపర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఒకటి చేయాలి. ఆల్రెడీ మధ్యలో చేస్తూ ఉన్నాను, బట్ ఇట్స్ మోర్ ఇందులో వచ్చే అన్ని యాక్ట్స్ అన్నీ ఉన్నాయి, హారర్, మైథాలజీ అండ్ క్యారెక్టర్స్. సో నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, సో తను అర్చన ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో ఇలాంటి అందరం కూడా వి ఆల్ థాట్ దిస్ కైండ్ ఆఫ్ ఇది ఒక మంచి దీంట్లోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది అని అనుకునే ఇమ్మీడియట్గా ఇది తప్పకుండా ఒక డిఫరెంట్ ఫిలిం అవుతుందని చెప్పి ఆ నమ్మకంతోనే చేసామండి. అండ్ ఈరోజు మీరు థియేటర్కి వెళ్ళి చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ దట్ మీరు డిసప్పాయింట్ అవ్వలేదని. అండ్ తప్పకుండా నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయండి. అండ్
ఎస్పెషల్లీ ఆ సైన్స్కి శాస్త్రానికి మధ్య జరిగే ఇది కానీ హారర్ ఎలిమెంట్స్కి కానీ అందరు క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు అండ్ మీరు కూడా యూ డెంట్ గెట్ డిసప్పాయింటెడ్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఫిల్మ్ అండ్ అందరికీ కూడా ఈరోజు అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు డైరెక్టర్ గారు నార్మల్గా మనకు బ్రేక్ టైం ఎప్పుడు సార్? నార్మల్గా షూటింగ్లోనా సార్? నో బ్రేక్ టైం సార్, అదే రన్నింగ్ బ్రేక్. కానీ నాన్న ఇప్పుడు బాగానే ఉంటుంది నాన్న, మేము అలాగే చేసాం ఒకప్పుడు, తర్వాత తెలుస్తుంది. సో ఆకలేస్తుంది కాబట్టి తొందరగా ఇప్పుడు బ్రేక్ టైం. డైరెక్టర్ గారు మిమ్మల్ని లాస్ట్ క్వశ్చన్ బాబు, ఫోటో సెషన్ ఉంది, ఉంది సంగీతం ఉంది తర్వాత. సో డైరెక్టర్ గారు, ఇప్పుడు ఒక మూవీలో మెయిన్ కాస్ట్ ఎంత ఇంపార్టెంటో మన సైడ్ క్యారెక్టర్స్ మిగతా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో మీరు తీసుకున్న కేర్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నప్పుడు మనకు అది ఉంది కదా, ఒక మన మిగతా రవిశంకర్ వాళ్ళ వీళ్ళందరి దగ్గర తిరిగేది, ఆ క్యారెక్టర్స్ చాలా హారర్ అనిపించినాయి యాక్చువల్లీ. వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి వీళ్ళు లైక్ మన పొలాల్లో జరిగే సీన్స్ అయినా కూడా లిటరలీ ఒక చిన్న స్క్రీన్లో చూస్తున్నప్పుడే చాలా టెరిఫిక్గా అనిపించింది అండ్ చాలా బాగా రాసుకున్నారు. అది నేను చెప్పలేకపోతున్నా కానీ రీసెంట్ టైమ్స్లో లైక్ ఒక మూవీని ఎక్కువ తక్కువ కాదు కానీ ఒక ప్రాపర్ హారర్ ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్ థ్రిల్లర్గా ఒక దేవుడినే నమ్మని పర్సన్ దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసి చూపించడం అనేది చాలా చిన్న విషయం కాదు కదా. అండ్ శ్రీచరణ్ పాకాల గారు, మిమ్మల్ని గుంటూరు టాకీస్ దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి నాకు తెలుసు అన్నమాట. మీ ప్రతి ఆల్బమ్ నేను చాలా బాగా వింటా అండ్ మీ సౌండ్ డీటెయిలింగ్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే సాంగ్స్ అనేవి నార్మల్గా రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ ఒక పర్టికులర్గా ఈ మూవీకి వీళ్ళే ఉండాలి అని సెలెక్ట్ చేసుకునే టైప్ అన్నమాట మీరు. అండ్ నాట్ ఓన్లీ హారర్, ఇంకా మంచి మంచి హారర్ ఫిలిమ్స్ అండ్ ఇంకా మంచి మంచి థ్రిల్లర్ ఓఎస్టీస్ బాగుంటాయి బ్రో. మూవీ సాంగ్స్ కన్నా కూడా ఓఎస్టీస్ చాలా బాగుంటాయి ఇవి. సో మూవీ సాంగ్స్ కన్నా కూడా అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది కదా. కొంతమంది ఓఎస్టీ లవర్స్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. అంటే ఎక్కువ నేను ప్రిడామినెంట్లీ థ్రిల్లర్స్ చేయడం జరిగింది. సో దానివల్ల కొంచెం బిజిఎమ్స్ ప్రాపర్టీ డామినేషన్ కొంచెం నాట్ ఎక్కువ ఉంది. కానీ త్వరలో లవ్ స్టోరీస్, కామెడీ, డ్రామా ఇలాంటివి చేస్తున్నాను. నెక్స్ట్ ఎనివే నా 50వ సినిమా అనుమాన పక్షి, ఓకే తప్పకుండా అవన్నీ వింటారు మీరు. బ్రో మిమ్మల్ని ఎవరు అడగలేదని ఫీల్ అవ్వకండి, యాక్చువల్లీ నేను అడగాలి మిమ్మల్ని. లక్ష్మణ్ గారు, మంగళవారం మూవీలో మీ యాక్టింగ్ పీక్. ఆ యాక్టింగ్ని డామినేట్ చేయదు వేరే మూవీ అని అనుకున్నా, కానీ మూవీ డామినేట్ చేసింది బ్రో. సీరియస్లీ మీరు నార్మల్గా నడుస్తుంటే నాకు ఎందుకు తేడా కొట్టేస్తుంది. అది ఒకసారి నడువు ప్లీజ్. ఎలా నడిచావో శంబాలలో ఒకసారి, శంబాలలో ఎలా నడిచావు అన్నాడు. అదే కుంటికి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి మీరు మీ క్యారెక్టర్కి ఇచ్చేవాళ్ళు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆ మూవీలో మీరు మీదికి వచ్చిన తర్వాత మీరు చేసే యాక్టింగ్ ఉంది చూసారా, అది పీక్. ఆ పొలాల్లో జరిగే సీన్స్ అయితే నాకు ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. అది అటు లాగుతారు ఇటు లాగుతారు. మీ యాక్టింగ్ గురించి నేను చాలా చెప్పాలనుకున్నా, నాకు మాటలు రావట్లేదు యాక్చువల్లీ. నేను ఒక విషయం చెప్పాలి, అక్కడ ఆ సీన్లో స్పాయిలర్స్ ఏం లేకుండా ఆ సీన్లో వచ్చేసి మిస్ లక్ష్మి పిలుచుకుంటారు ఉన్నప్పుడు హీరో వచ్చి టార్చ్ లైట్ వేస్తాడు, గుర్తుంది ఆ సీన్? అంటే టార్చ్ పడుతుంది కదా. సో ఆ షార్ట్ తీసాక వచ్చి మానిటర్లో చూస్తున్నాం, బాగానే ఉందంటే ఈయన వచ్చారు దాని దగ్గరికి, మానిటర్ దగ్గరికి వచ్చి వీడియో సార్ ఇంత ఘోరంగా ఉన్నాడు. అందరికీ అలానే అనిపించింది. ఎందుకంటే చూస్తున్నంతసేపు మాకు లక్ష్మణ్ గారు కనిపించలేదు, ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారు బ్రో. మిమ్మల్ని ఇంకా చాలా ఫిలిమ్స్లో చూడాలి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఎక్కడికి వెళ్ళినా మన సుడి బాగుంటే కలిసి వస్తాయని అంటారు కదా. టైం మీరు కన్నా 2025 అని అలా కొన్ని నెంబర్లు కొన్ని సమయాలు మనకు కలిసి వస్తుంటాయి. మన అదృష్టవశాత్తు రెగ్యులర్గా ఉండేవంటే ఇలాంటి సినిమాలు కథల మీద బేస్ అయ్యి నడుస్తున్నాయి అనేది మీ అందరి నుంచి వచ్చిన మాటే. నేను ఇంకా సినిమా చూడలేదు, వేరే ఊర్లో ఉండి మొన్న సక్సెస్ మీట్కి వచ్చాను, ఈవేళ ఇటు నుంచి పరిగెట్టి వచ్చాను, ఈవేళ చూడాలండి. అలాగే సార్
అందువల్ల నాకేం తెలియట్లేదు. అంటే బయట మీరు ఇప్పుడు అన్నట్టే చాలామంది అయ్యవార్లు మనకి గట్టిగా మాట చెప్పొచ్చండి. సినిమా మనం ఎంత ఇంపార్టెంట్, సినిమా చూస్తే హిట్ అవుతుంది అంటే మౌత్ పబ్లిసిటీ అంటారు కదా. నేను 2-3 సార్లు గమనించింది, అంత వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే తగిలిన ఆలోచన ఇది. పంతులకు గనక సినిమా గనక కనెక్ట్ అయిపోతే అది ఎటువంటి సినిమా అనేది మనకు తెలియదండి. వాళ్ళ బుర్రకు కనెక్ట్ అయితే అద్భుతమైన అంటే మౌత్ పబ్లిసిటీ వాళ్ళకి ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మీ పేరు మీద వస్తారండి. వెళ్ళాలంటే అర్చనకు అభిషేకానికి వెళతాం. విచిత్రం ఏంటంటే అయ్యవార్లు ఏమంటే అది బాగుందండి సినిమా అంటున్నారు. అంటే నాకో మీకో చెబుతుంటే ఉన్న వాళ్ళందరూ వింటున్నారు. చాలా చోట్ల అది విన్నాను, బయట జనాలు కూడా అదే అన్నారు. ఆయనకి ఎన్నాళ్ళు మంచి కథ పడలేదు అని. ఎలా ఎంచుకున్నారు ఈ కథ అని అన్నారు. ఎలా మరి ఇప్పించారు, ఆయన ఎలా విన్నారు, రకరకాల మాటలు వినబడుతుంటాయి. ఇలాంటి కథలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పడుతుంటాయి నా బోటుడికి. అంటే ఎవరికైనా రేరుగా అప్పుడు దీనిలాంటిది పడదా, దీనిలాంటిది పడుతుంది అనే ఆలోచన నుంచి బయటపడ్డానికి టైం పడుతుంది. ఇది బాగుందన్నప్పుడు ఇంకో సినిమా మనకి ఫుడ్ పెట్టడానికి ఇంకో క్యారెక్టర్ వస్తుంది, అది పెద్ద సినిమా అవుతుంది. ఇలా వస్తున్నాయే తప్ప దాని మించి మనకేం తెలియదు. ఈ డైరెక్టర్ గారు అంటారు ఒకసారి ఇంత వద్దు తగ్గించండి, కొంచెం పెంచండి చెబుతుంటారు. మనకు తెలియదు, వాళ్ళు ఏదో ఒక ఊహలో ఉంటారు, అది రాసుకుని వస్తారు. ఇలా వెళితే బాగుంది అనుకుంటే అక్కడ ఎవరైనా పక్క యాక్టరో లేకపోతే కథానాయకి ఎవరో చేశారు పుసుక్కునేది ఎక్స్ట్రా అంటే ఇది డౌన్ అయిపోతుంది, మరి కొంచెం పెంచండి, ఇలా జరుగుతుంటాయి. అలా జరిగిన వీటి వల్ల మేము కనబడుతుంటాం. మనం ఒకసారి అనుకున్న దానికన్నా ఎక్కువ పేలుతుంది. ఆ సందుల్లో ఆ తోటల్లో అట్లా పరిగెట్టి కింద మీద పడతా వెళ్తూ ఉంటే ఎప్పుడు సరిగ్గా వెళ్ళాం అక్కడికి మానిటర్ల దగ్గరికి. బాగుందని అంటుంటారు. ఇంకొకటి ఏమైనా చేద్దామని ఇందాక మీరు అడిగారు కదా, కొంచెం లేట్ అయినట్టుంది, మళ్ళీ వద్దామని. బాగుందన్నా, సరిపోతుందన్నా. ఆయన ఏది మనకి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మరీ ఇది అయితే చూసి చెప్పడం తప్ప నాకు ఓకే అనేవారు. ఇప్పుడే నేను చూసి ఆయనకి ఏదో మనుషుల మొహాల్లో ఏం కనబడుతుందని బేసిక్ ఎక్కువ చూసేవారు ఆయన. అంటే మెయిన్ అదే కదా, మనం ఎక్కడ పెడుతున్నాం కెమెరా అనేది వాటి మీద. అది లేనప్పుడు సబ్జెక్ట్ వేరే అయితే దాని మీద ఫోకస్ చేస్తాం. ఆయన కంప్లీట్గా అక్కడ పెట్టేవారు అనేది నాకు అక్కడ అర్థమైంది. సరిపోతుంది అనేవారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టేవారు. చిన్నది ఏదైనా ఎవరికైనా ఏదైనా అయితే ఆలోచన చేసి తగ్గించేవారు. కొంచెం ఆగండి ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అట్లా ఆయన పక్కన మామూలుగా అంటుంటారు కదా, పక్కన మనిషి కనబడితే ఇబ్బంది అవుతుందేమో, మనకు తగ్గుతుందేమో, ఇట్లాంటివి ఏమి లేకుండా ఎంతమంది అక్కడ ప్యాడింగ్ ఆయన చుట్టూతా. ఆయన ఏదో ఒక రహస్యాన్ని ఛేదించడానికి వచ్చినప్పుడు అక్కడ కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్, ఇంకొకరు నేను ఇంతమంది ఉన్నాం. ఎవరికి వెళ్ళిపోతుందో ఈ బిట్ వెళ్ళిపోతే మనం ఇక్కడ డౌన్ అవుతామేమో ఆలోచన లేకుండా చేయడం అది గొప్పదని చాలామంది, నేను అనడం కాదు చాలామంది అన్నారన్నమాట. నేను సినిమా చూడలేదు కదా చెప్పడానికి, నేను విన్నాను. రకరకాల కారణాలు ఇలా కథానాయకుడిని కథని లేపడానికి కారణాలు అవుతాయి. అట్లాంటి కథలు ఎంచుకొని తీసుకురావడం టైం పడుతుంది. అలా 2025 దొరికిందేమో. మళ్ళీ మీరు మంగళవారం గుర్తు చేసి నాకు ఈ సినిమాలు రాగానే సాయాన్ని కేకేయారు, నువ్వేంటి అలాగా. సరే ఆయన నోట్లు విన్నాను కాబట్టి మరి నేను చెప్పడం బాగోదు. అవి ఆశీర్వాదాలు ఇటువంటివి అని నేను భావన చేస్తాను. ఇంకో విషయం అండి, ఆ హోల్ ఇంటర్వల్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ ఇట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ టెరైన్ టు షూట్. లొకేషన్ ఫిజికలీ ఎందుకంటే అంటే అంత గిడ్డి కదా, కొంచెం అలా పోయినప్పుడు అది కట్ చేసినా కట్ అయిపోద్ది, పేపర్ కట్స్ పడుతున్నాయి, అందరికీ పడుతున్నాయి అనమాట. కానీ దట్ వాస్ ద లొకేషన్ విచ్ యాక్టర్స్ ఎంజాయ్ ద మోస్ట్. అంటే ఇంకా అది కట్ అయినా అంటే మన చిన్నప్పుడు ఉంటుంది చూసారా, ఇప్పుడు సార్ వచ్చి కొడుతుంటాడు, మనం కొడుతుంటే పక్కన నవ్వుతుంటాడు, వాడిని కొడుతుంటే మనం నవ్వుతుంటాం. ఆ టైప్లో పీపుల్ ఎంజాయ్డ్ దట్. అండ్ మధురందన్ గారు కావచ్చు, రంగదాన్ గారు కావచ్చు, శివ కావచ్చు, సారు, హీరో గారు, శ్వాసిక, ఆ అమ్మాయికి దెబ్బలు తగిలాయి పాపం కాళ్ళకి. అమ్మాయికి అయితే ఇన్ఫాక్ట్ కాళ్ళకి బాగా కట్టుబడింది. నాకు తెలియదు, షార్ట్ పెట్టిన తర్వాత అప్పుడు చూస్తే తగిలింది కదా అని మా ఏడీస్ని అడిగితే ఇది ఎప్పుడో తగిలింది సార్, చాలాసేపు అయింది. అప్పుడు చాలా షార్ట్లు తీసాం మళ్ళీ. సో ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ దట్ అనమాట. అంటే లోపల పోవడానికి కష్టం, సో వెళ్ళేటప్పుడు లాక్కుంటూ ఇట్ వాస్ వెరీ ఫన్ అండి. అలానే మూవీకి తక్కువ స్క్రీన్స్ వస్తున్నాయి కదా, ట్రై టు గెట్ మోర్ స్క్రీన్స్. ఎందుకంటే ఫ్రమ్ మీరు ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. టుమారో వీ హ్యావ్ ద చాలా స్క్రీన్స్ వచ్చాయి. అండ్ సింగిల్ స్క్రీన్స్ కూడా ఇప్పుడు హైటెక్స్ థియేటర్ యాడ్ అయింది, విజేత యాడ్ అయింది, చాలా సింగిల్ స్క్రీన్స్ యాడ్ అయ్యాయి. సో ఈ వీకెండ్ ఇట్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అనుకుంటున్నాను. 100% అన్ని చోట్ల యాడ్ అయ్యాయండి. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో అందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ మీరు కూడా అందరూ చూడని వాళ్ళు 100% రేపు వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో 2026 ఫైనల్ ఒక క్వశ్చన్ అయిపోయింది యాక్చువల్లీ. Yeah, thank you. కంగ్రాచులేషన్స్. Thank you. లేదు వస్తుంది
లేదు లేదు, అంటే సార్ మైక్ ఇచ్చారు కదా, మినిమం సౌండ్ ఉంటుంది, అంటే ఇంక్లూడింగ్ సార్ది కూడా యాడ్ అయ్యి ఉంటుంది. సో లక్ష్మణ్ గారికి ఎవరు క్వశ్చన్స్ అడగట్లేదు, ఇప్పుడే ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఆ సీన్ చూసేటప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది ఏంటంటే ఫ్లాష్ మ్యాన్ వచ్చాడు అనిపించింది ఒక్కసారిగా. లైక్ ఫ్లాష్ మ్యాన్ అన్న ఆ రోల్లో వెళ్ళిపోయారు అనమాట మీరు వన్స్ అది వచ్చాక. అందరికీ అంటే ఆ పర్టికులర్ సీన్ వరకే. సో అది వదిలేస్తే అది అన్న. హాయ్ బ్రదర్, హాయ్. మీ పేరు? పరశురామ్ అన్న నా పేరు. పరశురామ్, హాయ్ అండి. సో ఏమైందంటే మీ ప్రేమ కావాలి మూవీ అప్పుడు నాకు ఫుల్ హెయిర్ ఉండేదన్న. తర్వాత ఇప్పుడు శంబాల హెయిర్ వచ్చే లోపల నాది పరిస్థితి ఇదన్న. అంటే తిరుపతిలో గుండు చేపించా, అందుకని అట్టుంది. ఓకే ఓకే. సో ఈ మూవీ అంటే లైక్ నిన్ను కాదయ్యా బాబు, కంటిన్యూ మామ. అంటే సార్ పక్కన ఉండే లోపల కొంచెం షివర్ అవుతుంది. పక్కన ఉంటేనే అంత భయం, నిన్ను ఎదుర్కొన్నారంటే సరే. లేదు 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 సార్. శ్రీజ్ అన్న అయితే అంటే లైక్ ఈ సినిమా ప్రీమియర్ అప్పుడు కొంచెం లైక్ టాక్ అనేది మిక్స్డ్ గా ఉండింది అన్న. అంటే అటు ఇటుగా ఉండింది. లైక్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అన్నకి చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, ఇలాంటి టాక్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యా. తర్వాత మీతో మీటప్ ఉంది అది ఇది అని చెప్పి నాకు తెలిసాక నేను లాస్ట్ నైటే షో చూసా. నిజంగా నాకైతే పిచ్చగా నచ్చేసింది అన్న. అసలు మీరు ఆ క్యారెక్టర్లో ఉండిపోయారన్న. నాకు ఇప్పుడు కూడా ఒకటే అనిపిస్తుంది ఏంటంటే ఒక నాస్తికుడి పక్కన ఆ క్యారెక్టర్ కూర్చో ఉండడమే కొంచెం. అంటే మేము లైక్ మెల్లో దేవుణ్ణి వేసుకొని తిరుగుతున్నాం, మాకు అలాంటి క్యారెక్టర్ పక్కన లేదని చెప్పి ఒక చిన్న జలసీ అన్నమాట. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. అండ్ చాలా లేదండి, ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కూడా సినిమాకి చాలా పాజిటివ్ టాక్, ఎక్కడ అసలు లేదు అలాంటిది. ఎందుకంటే మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాం కదా. సో ఫస్ట్ డే ఫస్ట్ షో హిట్ రిపోర్ట్ వెళ్ళింది. అండ్ సెకండ్ డే ఇంకా పెరిగింది, జనం థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళిన డిసప్పాయింట్ అవ్వట్లా. సో మీరు కూడా చూసి డిసప్పాయింట్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను. అండ్ హోప్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ సో నువ్వు ఏడుకొండల స్వామి అది ఇది అన్నావు కదా, తప్పకుండా నీ దేవత నీ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ దేవత ఎక్కడుందో కనుక్కో. ఆల్రెడీ ఉందా దేవత? ఇంకేంటి ఫీలింగ్ నీకు? అబ్బో, నీ మేకప్ మ్యాన్ ఎవరమ్మా? ఆయన మేకప్ మ్యాన్ పంపించి ఆయన దగ్గరికి చెప్తాను. సరే అండి. లేదు, అర్చన గారికి లాస్ట్ అయిపోయింది. అంటే ట్రైలర్ చూసాక అర్చన గారికి గుళ్ళో పోయి అర్చన చేపిద్దాం అనుకున్నా, కానీ అయిపోయింది. అంటే ఆమెకి అర్చన చేపిద్దామంటే ఆమె కాడికి వచ్చి అర్చన చేపించుకోవాలన్నమాట. అట్లా అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంత పాజిటివిటీ వస్తుందంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇలాంటి రోల్ని నేను యాక్సెప్ట్ చేసినందుకు ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీ అందరి ప్రేమ థ్యాంక్ యూ. సో మంచి భోజనం కూడా ఎదురు చూస్తుంది మన కోసం. సో అందరం భోజనం చేసి శ్రీయడి